అస్మద్గురుభ్యో నమః. భగవద్విషయం 7 వ్యాఖ్యానంలో ముడియానే అనేటువంటి 3వ పదిలోని 8వ తిరువాయముషి, అందులో 10వ పాసురం. ఆళ్వార్లు ఈ తిరువాయముషిలో అనుభవించినటువంటి విషయం ఏమిటి అంటే, ఆళ్వార్లు ఎలాగైతే పరమాత్మ యొక్క వైభవాన్ని అనుభవించాలని ఆశపడుతున్నారో, అదే రీతిగా ఆళ్వార్ల యొక్క ఇంద్రియాలు కూడా ఆశపడుతూ ఉన్నాయట. పోనీ ఏ ఇంద్రియం చేసే కైంకర్యాన్ని ఆ ఇంద్రియం చేయాలని కాదు ఆశ. నేత్రాలు ఏమనుకుంటూ ఉన్నాయి, నేను వినాలి అనుకుంటున్నాయి, పాడాలనుకుంటున్నాయి, వాచా కైంకర్యం చేయాలనుకుంటున్నాయి. చెవులు ఏమనుకుంటున్నాయి, ప్రాణం చేసే కైంకర్యం చేయాలి అనుకుంటున్నాయి. అలా ఒక ఇంద్రియం చేసేటువంటి కైంకర్యాన్ని ఇంకొక ఇంద్రియం అలా తన కైంకర్యం మాత్రమే కాకుండా అన్ని ఇంద్రియాలు చేసే కైంకర్యాన్ని చేయాలని ఆశపడుతున్నాయి అని 6 పాసురాల వరకు చెప్పిన ఆళ్వార్లు ఇప్పుడు తాము ఎలా ఆరాటపడుతున్నారో చెప్తున్నారు. ఆ పరమాత్మ యొక్క కైంకర్యం చెయ్యాలి అని ఆరాటము ఆశ రెండూ కూడా. ఈ 10వ పాసురంలో ఏమి ఆశపడుతున్నారు ఆళ్వార్లు అంటే, ఉన్నై కాణ పెరాల వ్యసనత్తాలే క్లేశப்படுகிறான் இன்னம் எத்தனை காலம் கூப்பிடவேன் என்கிறார். పెరుమాళే, నిన్ను పొందాలనే దుఃఖం కదా, ఆ దుఃఖంతో క్లేశపడుతూ ఉన్న క్లేశం అంటే వ్యసనము అంటే బాధ, క్లేశం అంటే దుఃఖం. ఈ దుఃఖము బాధ రెండు నాకు అదే అనుకున్న. వ్యసనత్తాలే క్లేశப்படுగిరా అంటే నిన్ను పొందలేకపోయాననేటువంటి ఒక బాధ, ఆ బాధతోటి నాకు ఈ బాధ అని. నాణ్యన్నం ఎత్తనే కాలం కూప్పిడక్కడవేన్, నేను ఇంకా ఎంతకాలము నిన్ను కూప్పిడకడవేన్ మొరలు పెట్టుకోగలనయ్యా నీ గురించి, ఎంతకాలం నుంచి నీ గురించి పొందాలి అని ఆశపడుతూ ఉన్నాను కదా అని అని అంటున్నారు ఈ పాసురంలో ఆళ్వార్లు. పాసురం: పొరిందియా మా మరుదిని ఇడైపోయా ఎం పెరుంద కాయ్ உன்கடல் காணிய பேதுத்து பொருந்தி நான் வாசகமாலை கொண்டு உன்னையே இருந்து இருந்து எத்தனை காலம் புலம்புவனே. పొరుందియ మామరుదిన్ ఇడైపోయానే దగ్గర మా పక్కన గ్రంథాలు ఉన్న వాళ్ళు చూసుకోవాలి. మా మరుది అంటే మా లేదు ఇంకోటి, మారుదిన్ ఇడైపోయానుంది కాదు, మా మరుదిన్ ఇడైపోయా అని మా రాసుకోవాలి. మా పొరుందియ మామరుదిన్ ఇడైపోయ ఎం పెరుంతగాయ్ ఉన్ కడల్ కాణియ పేరుత్తు పొరుంది నాన్ వాచక మాలై కొండు ఉన్నయ్యే ఇరుందిరుందు ఎత్తనై కాలం పులంబువనే. పొరుందియా, పొరుందియా అంటే అమరియు బాగా అమరి ఉన్నటువంటి, మా మరుదిన్ ఇడైపోయా గొప్పవైనటువంటి మధ్య వృక్షాల యొక్క మధ్యలోకి వెళ్ళి, ఎం పెరుంతగాయ్ ఎం అని వాటిని అనాయాసంగా విరిచేసి, ఉన్కడల్ కాణియ పేరు మాకు స్వామిగా ప్రసాదించినటువంటి ఓ ప్రభావుడా, ఓ మహాప్రభావుడా, నీ యొక్క పాదాలని చూడాలని అభినివేశం. ఎందుకు ఆ పాదాలను చూడాలని కోరిక ఆళ్వార్లకి ఇప్పుడు? అదిగో 2 మధ్య వృక్షాల మధ్యలోంచి నువ్వు వెళ్ళి ఆ మధ్య వృక్షాలు అనాయాసంగా విరిచేసి నిన్ను మాకు అందించేటువంటివి ఆ తిరువడిగళ్లే కనుక ఆ తిరువడిగళ్ళను సేవించాలని ఆశ. ఉత్తు ఒరుంది నాన్ వాసకం మాలై కొండు ఉన్నయ్యే. ఉత్తు ఒరింది, ఉత్తు ఏది అభినివేశం కలవాడనై దుఃఖించి, ఒరుంది దుఃఖించి అయిపోయింది కదా అంటే ఆలస్యాన్ని సహించలేక, నేను వాచకం మాలైకొండు నీ గుణములకు వాచకములకు శబ్ద సందర్భాలని ధరించి, ఉన్నయ్యే నిన్నే ఇరుందిరుందు ఉండి ఉండి ఎత్తనై కాలం పులంబువన్ ఎంతకాలం పిలుస్తానయ్యా అంటున్నారు ఆళ్వార్లు. ఈ పాసురంలో తాత్పర్యం చూద్దాం. 2 గొప్ప వృక్షాలు, బాగా బలిసినటువంటి బలమైనటువంటి వృక్షాలు.
ఆ రెండింటి మధ్యలోకి అనాయాసంగా వెళ్ళావు నువ్వు కృష్ణావతారంలో. వాటిని భేదించినటువంటి ఓ స్వామి, నీ దివ్య పాదార విందాలు చూడాలని ఆశపడ్డాను నేను, అది లభించలేదు. దాంతో దుఃఖముతోటి దుఃఖాక్రాంతుడనయ్యాను నేను, దుఃఖముతోటి చుట్టివేయబడ్డానయ్యా. అలాంటి నేను నీ దివ్య కళ్యాణ గుణాలకి వాచకాలైనటువంటి పాసురాలని చెప్పి ఎంతకాలం దుఃఖిస్తానయ్యా. ఆ దుఃఖంతో ఈ పాసురాలు చెప్తున్నా, ఎంతకాలం ఈ పాసురాలు చెప్పడం, ఈ దుఃఖం నాకు ఎంతకాలము అని ప్రశ్నిస్తున్నారు ఆళ్వారు ఈ పాసురంలో పెరుమాళని. ఆరాయిరపడి పొరుందియా பொருந்தின மாமருதின் இடை அகப்படாதே போய் என்னை ரட்சித்தருளினா பரமகாருணிகனே. உன் திருவடிகளை காண ஆசைப்பட்டு பெறாது கொழிந்து இப்படி முடியவும் பெறாதே இருந்து பெரிய வருத்தத்தோடே உன் குணங்களை சொல்லிக் கொண்டு நான் இன்னும் எத்தனை காலம் கிடந்து அலத்து கடவேன் என்கிறார். పొరుందిన మామరుదిన్ ఎడయ్యప్పడాదే పోయ్. బాగా దగ్గరగా చేరి ఉన్నటువంటి బలిసినటువంటి రెండు మధ్య వృక్షాల మధ్యలోకి వెళ్ళి ఎన్నే రక్షిత్తరుడిన, నన్ను రక్షించినటువంటి పరమకారుణికుడా అంటున్నారు. ఆళ్వాళ్ళని రక్షించారా పెరుమాళ్ళు? ఇప్పుడు ఆ రెండు మధ్య వృక్షాలకు వెళ్ళాడు, వాటిని ఛేదించేశాడు, పడిపోయాయి అవి. ఇక్కడ ఆళ్వాళ్ళని రక్షించినట్లు ఎలాగవుతుంది కనుక అంటే, ఆ రెండు మధ్య వృక్షాలని అలా పక్కకు పడవేసి తనని తాను రక్షించుకొని ఆయనని మనకి ఆళ్వాళ్ళకి అందించడం వల్ల ఆయన ఉన్నాడు కనుకే ఆళ్వాళ్ళు ఉన్నారు. ఆయనే లేకపోతే ఆళ్వాళ్ళు ఇంకా జీవించి ఉండలేరు కదా, ధరించి ఉండలేరు కదా. అందుకని ఆ రెండు మధ్య వృక్షాల మధ్యలోకి వెళ్ళి వాటిని ఛేదించేసి నిన్ను నువ్వు రక్షించుకొని నన్ను రక్షించినటువంటి వాడా పరమ కరుణా స్వభావి అంటూ నీ యొక్క తిరువడిగలని పొందాలి, సేవించాలని ఆశపడ్డాను, ఇదిగో పొందలేకపోయాను. ఇదిగో ఈ రీతిగా పెరాదు వజిందు ఇప్పటి మునియவும் పెరాదే, అవి పొందలేకపోతే నశించిపోవాలి కదా, అదిగో వాటిని పొందలేకపోతున్నాను, ఇటు ఈ ప్రాణాన్ని విడిచిపెట్టలేకపోతున్నా, నశింపుని పొందలేకపోతున్నాను అని పెరియ వరుత్తోడే ఉన్ గుణంగళై చొల్లికొండు, పెద్ద దుఃఖంతో కష్టంతో నీ యొక్క గుణాలని చెప్పి నేను ఇంకా ఎంతకాలము కిడందు అలత్తుక్కడవేన్, ఇలా పడి ఉండి నేను ఇలా విలపిస్తూ ఉంటానయ్యా పరమాత్మ, చెప్పు ఎంతకాలమో అంటున్నారు ఆడవాళ్ళు. సరే, పన్నీరాయిరప్పడి అనంతరం ప్రతిబంధకత్తై అనాయాసేన పోక్కు మున్ తిరువడిகளை காண ஆசைப்பட்டு எத்தனை காலம் கூப்பிடக்கடவேன் என்கிறார். ప్రతిబంధకాలని అనాయాసంగా తొలగింపచేసి నీ యొక్క తిరువడిగళ్ళని పొందాలి, సరిసించాలని ఆశపడేటువంటి నేను ఎత్తనే కాలం కూప్పిడక్కడవేన్, అందరి యొక్క ప్రతిబంధకాలని తొలగింపచేసేటువంటి వాడివి నువ్వే కదా, అలాంటి స్వభావం కలిగినటువంటి నిన్ను పొందాలని ఆశపడి నేను ఎంతకాలం మొరలు పెట్టుకుంటానయ్యా పరమాత్మ అంటున్నారు. తన్నిల్ తాన్ సెరిందు నిర్కిరా పెరియ మరుదిగలెన్నడువే అనాయాసేన పోయి అత్తై మురిస్తూ, తనలో తాను ఒకదానితో ఒకటి పెనవేసుకుని ఉన్నాయా అన్నట్టుగా దట్టంగా ఒక దగ్గరే చేరి ఉన్నటువంటి ఆ పెద్ద పెద్ద మధ్య చెట్ల మధ్యలోకి వెళ్ళి అనాయాసంగా వాటిని మురిస్తూ విరిచేసి ఉన్న ఎంగళిక్కు స్వామియాగత్తంద పెరియవనే, నిన్ను మాకు స్వామిగా అందించినటువంటి ఓ మహానుభావుడా ఉన్నుడయా அக்காலத்திலே மரிய வெட்ட சிறந்த திருவடிகளை காண வேணும் என்கிற ஈடுபாட்டை உடையேனாய் கிளேசித்து விளம்ப அக்ஷமனான நான் உன்னுடைய குணவாச்சகமாக சப்த சந்தர்ப்பத்தை கொண்டு நிறுத்திசெய்ய போக்கினான உன்னையே நோக்கி இழைத்து இருந்திருந்து எத்தனை కాలం కూప్పిడక్కడవేన్ కాణియా కాన్గైకు, నిన్ను చూడటం కోసం, నిన్ను దర్శించడం కోసం ఎంతకాలం నేను ఇలా మొదలు పెట్టుకుంటూ ఉంటానయ్యా. ఇళైత్తు ఇరుందిరుందు, నిరతిశయభోగ్యుడైనటువంటి నిన్నే చూస్తూ మధ్యలో అలసిపోతూ మరలా ప్రార్థిస్తూ ఇలా నేను ఎంతకాలం నిన్ను ప్రార్థిస్తూ ఉంటాను. ఎలాగా? నీ యొక్క గుణాలకి వాచకాలైనటువంటి ఈ పాసురాలని చెప్తూ నేను ఎంతకాలం నిన్ను మొరలు పెట్టుకుంటానయ్యా.
సరే, ఎందుకండి ఆళ్వారి మీరు ఈ పాసురాలను చెప్పడం అంటే? ఇదిగో ఉడయ్య ఏమి నీ యొక్క ఎర్రటి తిరువడిగళ్ళని సేవించాలని ఈడుపాటు కలిగినటువంటి వాడనై దుఃఖంతో నిన్ను విడిచి ఉండటానికి సమర్థత లేనటువంటి వాడనై నీ యొక్క గుణాలను తెలియచేసేటువంటి శబ్ద సందర్భాలు కలిగినటువంటి పాసురాలని చెప్తూ ఎంతకాలం నిరతిసే భోగ్యుడమైనటువంటి నిన్ను ఇలా విలపిస్తూ విలపిస్తూ నిన్ను పొందకుండా ఉండగలనయ్యా, చెప్పు, నిన్ను సేవించాలని ఆశ కదా అంటున్నారు ఆళ్వార్లు. ఎలాగా? నిన్ను మాకు అందించేటువంటి స్వామివి నువ్వు. ఎలాగా అంటే ఆ రెండు మధ్య చెట్ల మధ్యలోంచి వెళ్ళి ఆ రెండు చెట్లను విరిచేసి నిన్ను మాకు అందించి మమ్ము రక్షించేటువంటి ఓ స్వామి, ఆ రెండు మధ్య చెట్లోకి వెళ్ళి అనాయాసంగా వాటిని విరిచేసినటువంటి వాడివి కదా నువ్వు. అలాంటి నిన్ను అక్కాలத்திலே మరియ వెట్ట సివంద తిరువేళ, అదిగో ఆ కాలంలో మరియ వెట్ట ఇలా వెనుక భాగం ఎర్ర ఇలా నువ్వు పాకుకుంటూ వెళ్తే నీ యొక్క పాదాల వెనుక భాగమైనటువంటి ఎర్రటి వెనక భాగం ఎర్రగా కలిగినటువంటి ఆ తిరువడిగలని ఆనవేణు దర్శించాలని ఆశ. ఆళ్వార్ల యొక్క ఆశ ఏమిటి? మధ్య చెట్లని అమ్మ రోటికి కట్టేసింది యశోదా పిరాటి, అది ఆ రోటిని లాక్కుంటూ వెళ్ళాడు. బాల్యం మౌగ్ధ్యం, ఎటు వెళ్తాడో తెలియదు. ఎదురుగా ఉన్నాయి ఆ రెండు మధ్య చెట్లు, అవి ఈయన్ని నశింప చేయడానికి ఎదురు చూస్తూ ఉన్నాయి. అదే సమయంలో ఈయన ఏం చేశాడు? ఈ రోటిని లాక్కుంటూ వెళ్ళాడు. ఎటు వెళ్ళాలో తెలియదు కదా, ఎదురుగా మధ్య చెట్లు వచ్చాయండి, వాటిని దాటుకుంటూ వెళ్ళాలి, పక్కకు వెళ్ళాలనే ఆ జ్ఞానం కూడా తెలియదు. మౌగ్ధ్యం బాల్యం కదా. ఏం చేశాడు? ఈడ్చుకుంటూ ఆ చెట్ల దగ్గరికే వెళ్ళాడు. ఇదిగో చూడండి, ఇంట్లో పిల్లలు కూడా అలా వెళ్తూ ఉంటారు, ఏ తలుపో వస్తువో ఉంటుంది, దాని నుంచి పక్కకు వెళ్ళాలి మనం అనేటువంటిది కూడా తెలియని పిల్లలు వెళ్ళి దాన్ని కొట్టేసుకుంటారు, ఏడ్చేస్తారు. అలానే ఇదిగో బాల్యం మౌగ్ధ్యం కదా, ఈయన కూడా అలాగా లాక్కుంటూ వెళ్ళాడు. మధ్య చెట్ల మధ్యలోంచి కన్నం చేసుకొని వెళ్ళాడా అన్నట్టుగా వెళ్ళాడు. ఈ రోటి యొక్క తాకిడికి ఆ రెండు మధ్య చెట్లు పక్కకు విరుచుకొని పడిపోయాయి. అప్పుడు ఏం చేసేట ఫెళఫెళ అని ఒక శబ్దం వచ్చిందట. ఏమిటా శబ్దం అని ఆశ్చర్యంగా వెనక్కి తిరిగి చూశాట. అప్పుడు ఆ చూసినప్పుడు ఆయన ముందుకిలా వెళ్తున్నప్పుడు ఎర్రటి పాదాలు, ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసినప్పుడు ఆ చిరునవ్వు. అది వ్యాఖ్యానంలో వస్తుంది. అలాగా ఆ ఎర్రటి పాదాల యొక్క సౌందర్యం చూడాలనేది ఆళ్వార్ల యొక్క ఆశ. ఎంతకాలం ఇలాగా ఆ వాటిక కైంకర్యం చేస్తూ పాసురాలను చెప్తూ నేను ఇలా ఉంటానయ్యా, ఎత్తనే కాలం నిన్ను సేవించడానికి సమయం అని అడుగుతున్నారు ఆళ్వార్లు. ఈడు వ్యాఖ్యానం. పొరుందియ మామరుదు, దాన్ని పొరుందియ మామరుదు, బాగా చక్కగా అమరి ఉన్నటువంటి బలమైనటువంటి రెండు మధ్య వృక్షాలు. దాన్ని ఎలా విడగొట్టారు? మరుదు, మామరుదు, పొరుందియ మామరుదు. మరుదు అని చెప్పడం వల్ల చెట్టుని చెప్పి మరత్తై చొల్లి మరంగల్ పోల్ ఒలియ నెంజం ఎన్ను వన్మైకు మరత్త ఈరే చొల్లువదు. అదే ఆళ్వారు అంటారు కదా, మరంగల్ పోల్ ఒలియ నెంజమని. ఆ చెట్ల వలె కాఠిన్యం కలిగినటువంటి నా మనస్సు అండి అని ఆళ్వారు చెప్పినట్టుగా వన్మైకు మరత్త ఈరే చొల్లువదు. వన్మై ఏదైనా కఠినమైనటువంటి పదార్థానికి ఉపమానంగా చెప్పాలి అంటే ఆ చెట్లనే కదా చెప్తారు. అది ఆ చెట్టులాగా ఎంత కాఠిన్యంగా నీకు ఆ చెక్కలాగా అన్నట్లు అత్తాలే నెంజన్ వన్మయ్య చొన్నబడి ఆ కాఠిన్యాన్ని బట్టి మనసు యొక్క కాఠిన్యాన్ని చెప్పినటువంటి ప్రకారం మరుదు అంటే కఠినమైనటువంటి వృక్షము అని. మా మరుదన్ గయ్యాలే, ఆ చెట్టు ఎలా ఉందట దానికి విశేషం మా మరుదు అని. మా ఎన్ను కరుప్పాయ్ అంటే నల్లదనం కలిగినటువంటి. ఎత్తాల్ సీత్తై చొన్నపడి నల్లటి మధ్య చెట్లు అని చెప్పడం వల్ల ఎత్తాల్ దీని చేత అవి కోపంగా ఉన్నాయట కన్నపిరాణి మీద. అవి ఏమిటి? అసురావేశం కలిగినటువంటి రెండు మధ్య చెట్లు. ఆ రెండు మధ్య చెట్లు కోపంతో ఉండి ఇన్ని నశింప చెయ్యాలని కదా వాటి ఆశ. అందుకని సీత్తై చొన్నబడి అన్నియే మహత్తయ్యాయ్ వేరు వినై చెయ్యాదే మేలే విజువ అమైందిరుక్కై. లేకపోతే మహత్తయ్యాయ్ పెద్దవి, వేరు వినై చెయ్యాదే ఇంకో పాపం ఏం చేయకుండా, మేలే విజువ అమైందిరుక్కై మనం ఇంకేం చేయక్కర్లేదండి, కొట్టక్కర్లేదు, చెట్టక్కర్లేదు. ఏం చేయొచ్చు? వెళ్ళి అమాంతం ఒక్కసారి మీద పడిపోతే సరిపోతుంది కదా అని ఉన్నటువంటి రెండు అసురావేశం కలిగినటువంటి
మధ్య చెట్లు, అందుకని మా మరుదు అన్నారు ఆడవాళ్ళు. తర్వాత నినైద కార్యత్తుకు పొరుంది అమ్మా మరుదు. నినైత అవి చెయ్యాలి అనుకున్నటువంటి కార్యాన్ని చేయటానికి ఎలా ఉండాలో అలా అమరి ఉన్నటువంటి రెండు మధ్య చెట్లు. అలాగా ఉన్నటువంటి మా మరుదు ఇవత్తిన్ నెంజిల్ పొరుత్తం, ఇవత్తిన్ నెంజిల్ పొరుత్తం, వీటిలో మధ్యలో పొరుత్తం చేరి ఉండటం అని. ఆగా ఇప్పటి కృత సంకేతరాయ్ సీతత్తై ఉడయ్యరాయ్ కృష్ణ దర్శనత్తాలం నెంజు నిగిజాద వన్మయ్యే ఉడయ్యవై. అవి ఎలా ఉన్నాయి ఆ రెండు మధ్య చెట్లు కూడా? మన ఇద్దరం రెండు దగ్గరగా కలిసి ఉందాం. ఒక్కసారిగా కృష్ణ పరమాత్మ వస్తాడు, ఆయన మీద పడిపోదాం, పడిపోతే ఆయన మరణిస్తాడు అని. కృష్ణ దర్శనం కలిగిన తర్వాత కూడా మనసు కలగనటువంటి కఠినమైనటువంటి హృదయాలు కలిగినటువంటి ఆ అసురావేశం కలిగినటువంటి రెండు మధ్య చెట్లు ఎలా సంకేతం చేసుకున్నాయి. నువ్వు దగ్గర జరుగు, నేను దగ్గర జరుగుతా, ఇద్దరం పక్క పక్కనే ఉందాం అని ఒక సంకేతం. అంతేకాదు అవి ఎలా ఉన్నాయి రెండు మధ్య చెట్లు? సీతత్తై ఉడయ్యరాయ్, బాగా కోపంగా ఉన్నటువంటి మధ్య చెట్లు. అంతేకాదు కృష్ణ దర్శనం చేత కూడా నిండు నెగిజాగల మన్మయ్యాడు, మనసు కలగనటువంటి కాఠిన్యం కలిగినటువంటి మధ్య చెట్లు ఆ రెండు కూడా. వాటి యొక్క మధ్యలో ఏడైపోయా, వాటి మధ్యలోకి వెళ్ళి చేరాడు. అలా ఇప్పటి నిర్కిరవత్తన్ అరుగే పోగయ్యం కూడా భయంకరమాయిరుక్క ఇవత్తిన్నడివే పొన్నిలే విളിకండు పోవారైపోలే పోనానాయిత్తు. అవి నుంచున్నటువంటి ఆ స్థితి, వాటి యొక్క ఆకృతి అంతా చూస్తే సమీపానికి వెళ్ళటానికి కూడా భయం వేసేటట్టుగా ఉన్నాయట అవి. అలాగా ఉన్నటువంటి రెండు మధ్య చెట్ల దగ్గరికి ఇవత్తి నడువే వాటి రెండింటి మధ్యలోకి ఒన్నిలే వెలికండు పోవారైపోలే, ఒకదానిలో ఒక రంధ్రం చేసుకొని వెళ్ళే వాళ్ళ వలే అలా పోనానాయితు అలా వెళ్ళాట. ఒకటే అన్నట్టుగా అవి దగ్గరికి చేరి ఉన్నాయి సంకేతం చేసుకొని. ఒకదానిలో దూరి వెళ్ళటువంటి ఎంత కష్టం అండి. అంటే రెండైతే రెండిటి మధ్య కొంతైనా కొంచెం అవకాశం ఎడం ఉంటుంది, కానీ అవి ఎలా ఉన్నాయి రెండు మధ్య చెట్లు కూడా ఒకటే అన్నట్టుగా ఏకంగా కలిసిపోయి ఉన్నాయి, సంకేతం చేసుకొని దగ్గరగా ఉన్నాయి, ఉన్నాయి. అప్పుడు ఒకటే అంటే కనుక ఆ చెట్టులోంచి దూరి అవతలకి వెళ్ళాలి అంటే ఏం చేయాలి? ఆ చెట్టుకు ఒక రంధ్రం వేయాలి, ఆ రంధ్రంలోంచే దూరి వెళ్ళాలి. అలా ఆ రెండు చెట్లు కూడా ఒకటే అన్నట్లుగా అలా దగ్గరగా చేరి ఉన్నటువంటి ఆ రెండు చెట్లకి ఒకటే చెట్టు అన్నట్లుగా కలిసి ఉంటే వాటికి మధ్యలో ఒక కన్నం చేసుకొని ఒన్నిలే వెలికండు పోవారైపోలే, ఒక దాంట్లోంచి బయటికి వెళ్ళే వాళ్ళ వలె పోయాడు ఆయన. పోయా ఎంపెరుంతగాయ్ అవత్తిన్నడువే అవత్తై తప్పిపోయనకు శేషియాన ఉన్నాయి తందప్పెరియోనే. వాటి యొక్క మధ్యలోకి వెళ్ళి వాటి నుంచి తప్పించుకొని నాకు స్వామిగా ఉన్నటువంటి వాడివి నువ్వు, స్వామిని నా స్వామిని నాకు అందించినటువంటి పెరియోనే ఓ మహానుభావుడా అంటూ ఉన్కదలిత్యాది తత కటకటా శబ్ద సమాకన్నన తత్పరహ ఎండు అవై మురిందు విజగిర పోదై ఓచై కేట్టు పురిందు పార్tu అపూర్వ దర్శనత్తాలే వికసితమాన கண்கள் போலே சிவந்திருக்கிற திருவடிகளை காண வேணும் என்னும் ఆశైపట్టు. తతః కటకటా శబ్ద సమాకర్ణన తత్పరః. ఆ తర్వాత రెండు మధ్య చెట్ల మధ్యలోకి వెళ్ళాడు కదా, అప్పుడు అవి కటకటా అని పెద్ద శబ్దం వచ్చింది కదా, ఆ శబ్దాన్ని వినాలనేటువంటి తత్పర వ్యామోహం ఆయనకి. చిన్నపిల్లాడు కదా, అలా వెళ్తూ ఉన్నాడు, మధ్యలోకి వెళ్ళాడు, చెట్లు విరిగి పడిపోయాయి, పెద్ద శబ్దం వచ్చింది. ఆ శబ్దం ఏంటి అని చిన్నపిల్లాడు కదా, తెలియదు కదా, అందుకని వెనక్కి తిరిగి చూశాట. అలాగా అవై మురిందు విజుగిర పోదై ఓసెక్కే తూపురిందు పాటు అలా దోగాడుకుంటూ వెళ్తూ ఉన్నాడు ఆయన. రెండు మధ్య చెట్ల మధ్యలోంచి వెళ్ళాడు, ఆ వెళ్ళినప్పుడు అవి విరిగి పడిపోయాయి. ఆ శబ్దానికి ఓసైకేటు పురిందు పాటు వెనక్కి తిరిగి చూశాట. అప్పుడు అపూర్వ దర్శనత్తాలే వికసితమాన కణ్கள் పోలే செவந்திருக்கிற తిరువడిగలై కాణ వేణుం ఎన్ను ఆశైపట్టు. ఆ దర్శనం ఎలా ఉన్నదట, ఒక్కసారిగా ఆ పెద్ద శబ్దానికి వెనక్కి తిరిగి చూసినప్పుడు అపూర్వ దర్శనం. ఇంతవరకు అలాంటి దర్శనమే ఆళ్వాళ్ళకి
తెలియదా అన్నట్లుగా అపూర్వ దర్శనంతో వికసితమాన. అపూర్వ దర్శనం ఎవరికి? ఈయనకు కాదు, ఆళ్వార్లకు కాదు, ఎవరికి? పెరుమాళకి. పూర్వం ఎప్పుడు ఇలా రెండు చెట్లు విరిగి పడటము పెద్ద శబ్దాన్ని ఆయన విని ఎరగలేదు. అంచేత అపూర్వ దర్శనత్తాలే వికసితమాన వికసితమాన ఆ కణ్గల్ పోలే వికసించినటువంటి నేత్రాలట. ఎప్పుడూ చూడలేదు. ఆశ్చర్యంతో ఆ పెద్ద శబ్దానికి ఒక్కసారిగా వెనుదిరిగి చూశాట. ఆ నేత్రాలు ఎలా ఉన్నాయట? ఎర్రగా ఉన్నాయట ఆనందంతో. అలా ఉన్నటువంటి నేత్రాల వలె ఉన్నటువంటి ఎర్రటి పాదాలు, అలాంటి తిరువడిగలై కాణవేణుం ఎన్ను ఆశపట్టు. చూడాలి, అలాంటి తిరువడిగలను సేవించాలి అని ఆశపడి. అర్థమైంది కదా? ఇప్పుడు రెండు మధ్య చెట్ల మధ్యలోంచి పెరుమాళు వెళ్ళాడు. ఆ సమయంలో అవి ఫెళఫెళా విరిగి పక్కకు పడిపోయాయి. ఓ పెద్ద శబ్దం వచ్చింది. ఏమిటి ఈ శబ్దం అని ఇంతకుముందు ఎప్పుడు ఇలాంటి చూసి ఎరగకపోవటం చేత ఆశ్చర్యంతో వెనుదిరిగి చూశాడు. అలా నువ్వు వెనుదిరిగి చూసినప్పుడు నీ యొక్క నేత్రాలు ఎంత ఎర్రగా ఉన్నాయో, అలానే నువ్వు అలా దోగాడి వెళ్తూ ఉన్న సమయంలో నీ యొక్క పాదాలు అదే ఎర్రదనాన్ని కలిగి ఉన్నాయ్యా. కాబట్టి అలాంటి పాదాలను సేవించాలని నాకు ఆశ అని కాణవేణు మెన్ను ఆశపడు. జగామ కమలేక్షణ, జగామ కమలేక్షణ పురిందు పాత కண்களை కాణ ఆశైపట్టాన్ ఋషి. ఇది ఎవరికి ఆశ అంతా కూడా? అలా వెనుదిరిగి చూశాడే. యశోదా పిరాటి కట్టేసినప్పుడు ఆయన రోటిని లాక్కుంటూ వెళ్ళేటప్పుడు రెండు మధ్య చెట్ల మధ్యలోకి రాగానే ఆ చెట్టు రెండు విరిగి పడిపోవటం, ఆ శబ్దానికి ఆయన వెరుగు తిరిగి చూసినటువంటి ఆ దృశ్యానికి ఈడు పడిపోయాట. పురిందు పాత కண்களை కాణ ఆశైపట్టాన్ ఋషి. అదే సమయంలో ఇలా ముందుకు వెళ్ళేవాడు వెనక్కి తిరిగి చూశాడే, ఆ నేత్రాల యొక్క సౌందర్యాన్ని అనుభవించాలని ఆశపడ్డారట ఋషి. ఎవరా ఋషి అంటే? ఎవరు? అదిగో భాగవతాన్ని అనుగ్రహించినటువంటి అదిగో వ్యాస మహర్షి అని అలాగా ఆశపడ్డాడు. కవిజిందు పోగిర పోరై తిరువడిగలై కాణ ఆశపడుగిరారు ఇవర్. అలానే ఆయనేమో ఆయన దోగాడుకుంటూ వెళ్ళేటప్పుడు వచ్చిన శబ్దానికి వెనుదిరిగి చూశాడే, ఆ నేత్ర సౌందర్యాన్ని అనుభవించాలని అదిగో వ్యాస మహర్షి యొక్క కోరిక. అదే అలా దోగాడుతూ వెళ్ళేటప్పుడు ఉన్నటువంటి ఆ తామరల వలె ఎర్రనైనటువంటి తిరువడిగలు కదా, ఆ తిరువడిగళ్ళ యొక్క సౌందర్యాన్ని అనుభవించాలని ఆడవాళ్ళ యొక్క ఆశ. ఎల్లా అవస్థయిലും అవనై అడివిడారే. ఎంచేత అంటే ఏ అవస్థలోను, సంశ్లేషంలోను విశ్లేషణలోను ఏ అవస్థలో అయినప్పటికీ కూడా అవనై అడివిడారే, ఆయనకు పాదాలని విడిచిపెట్టనటువంటి వారు కదా ఆళ్వాళ్ళు. అంచేత తందాం జీవనத்தை நோக்கத்தேடு மித்தனை இரே எல்லாரும் ఎవరు తమ్ముడయా జీవనத்தை నోక్కత్తేడుగిరారు. ఎవరైనా లోకంలో ఎవరి జీవనాన్ని వాళ్ళు వెతుక్కుంటారో వెతుక్కోరా, అలానే ఆళ్వాళ్ళు కూడా తమ జీవనాన్ని తాము వెతుక్కుంటూ ఉన్నారట. ఆళ్వాళ్ళ యొక్క జీవనం ఏమిటి? ఉండుం సోరు పరుగునే తిన్ను ఎత్రేయం ఎల్లాం కండనన్నట్టు అన్ని కండపిరానే. తినే ఆహారము ఆయనే, తాగే నీరు ఆయనే, భోగ్య పదార్థాలు ఆయన, అన్ని ఆయనే ఆళ్వాళ్ళకి అని చెప్పినట్టుగా వీరు కూడా ఎవరు తమ్ముడే జీవనத்தை నోక్కత్తేడుగిరారు, తమ యొక్క జీవనాన్ని రక్షించుకోవాలని వెతుక్కుంటూ ఉన్నారు. పేరుత్తు అంటే అరివికెట్టు, అంటే అరివికెట్టు అంటే తెలివి తక్కువతనంతో బుద్ధి చెడిపోయి అని. ఓరుంది కష్టపడి ఇంద విషయత్తు తక్క పడిరే లేచము మీరప్పదు. ఓరుంది అతి కష్టపడి బాగా దుఃఖంలో ఉన్నారు ఆళ్వాళ్ళు. ఎందుకండి ఆళ్వాళ్ళకి అంత దుఃఖం? ఏం పోగొట్టుకున్నారు అంటే, పోగొట్టుకున్నటువంటి వస్తువుని బట్టి పోగొట్టుకున్నటువంటి వ్యక్తి యొక్క దుఃఖం ఉంటుంది కదా. అంచేత తక్కపడిరే ఇదంద విషయత్తుకు తక్కపడిరే క్లేశము మీరప్పదు. అందుకనే మిక్కిలి దుఃఖం. తాము పోగొట్టుకున్నది ఏమిటి? తమ జీవనాన్ని. అందుకనే ఆళ్వాళ్ళకి అంత దుఃఖము అని. నా అడియే పిడిత్తు జీవిస్తూ పొందనాన్, నేను ఎలాంటి వాడిని? నేను అడియే పిడిత్తు పాదాలు పట్టుకొని
జీవిత్తు పొందన నీ యొక్క తిరువడిగలే రక్షకము అని భావించి ఉన్నటువంటి నేను. ఏది ఆడవాళ్ళకి అలాంటి ఆశ ఉన్నదా అండి? చూడండి, నేను సెమ్మా పాదపద్పు తలైసేత్వల్లై అన్నారిరే యొక్క ఎర్రటి తిరువడిగడిని నా యొక్క శిరస్సును ఎప్పుడు వల్లై శీఘ్రమే ఎప్పుడు ఉంచుతావయ్యా అని ప్రార్థించినట్టుగా ఆ తిరువడిగల్ పెరిల్ తలయ్యాగ జీవిత్తు అది ఇల్లయ్యాగిల్ ఇల్లయ్యాం. ఇదిగో ఆ తిరువడిగళ్ళు పొందగలిగితే తలయ్యాగ జీవిత్తు మంచి శ్రేష్టతరమైన జీవనాన్ని పొంది అది ఇల్లయ్యాగిల్ ఇల్లయ్యోమ్మా ఇల్లయ్యోమ్నాను అవి ఆ తిరువడిగళ్ళు లభిస్తే జీవనం, లేకపోతే ఇంకా నేను లేని వాడితే సమానమే అని చెప్పినట్టుగా అలాంటి సర్వేశ్వర యొక్క గుణాలని పాడేటువంటి వాచకమాలై కొండు ஒருமலை எடுத்தா போదే ఆ ఎత్తు ఎవరికి వరు సొలుకొండు సొల్లుగే. ఒక మంచి మాట చెప్పాలి అంటే ఒక మాట చెప్తారు, మళ్ళా అలా ఆగిపోతారు. అలా ఎంతకాలం అండి? ஒரு மலை எடுத்தா போదే ఆ ఎత్తు, ఒక మాలని ఎడుతా పోలే ఆ ఎత్తు ఎవరకు ஒரு சொல் கொண்டு சொல்லுகை. ఒక మలయ్యే ఎడుతా పోదు, ఒక పర్వతాన్ని మోసేంత కష్టంగా ఉన్నదట ఆడవాళ్ళకి వీరి యొక్క మాటల మాలికలని మోయటము అనేటువంటిది. అదే ఒక మలై ఎడుతా పోలే అయితే ఎవరికి ఒక సొల్కొండు సొల్లుగా. ఒక మంచి మాట చెప్పడం అంటే పర్వతాన్ని ఎత్తినంతగా అలసిపోతూ ఉన్నారట. ఒక మాట మాట్లాడటం, కాసేపు ఆ విశ్రాంతి తీసుకోవటం, మళ్ళా ఇంకొక మాట మాట్లాడటం, ఆ రీతిగా ఒక మాట మాట్లాడటము అనేటువంటిది ఆడవారికి అదేదో పెద్ద పర్వతం ఎత్తినంత కష్టంగా ఉన్నది అని. ఉన్నాయి పేసి తలై కట్టవన్నాద ఉన్నాయి, పేసి తలై కట్టవన్నాద ఉన్నాయి. ఉన్నాయి నిన్ను ఎలాంటి నిన్ను పేసి తలై కట్టవన్నాద ఉన్నాయి, చెప్పి ముగించడానికి వీలు కానటువంటి ఉన్నాయి నిన్ను. యతోవాచ అని అసలు నీ స్వభావము నీ యొక్క స్వరూపం ఎలాంటిది అంటే యతోవాచోని వర్తంతే అప్రాప్య మనసా సహాయిరే. అసలు నీ యొక్క వైభవం ఏమిటయ్యా? ఒక వేదమే యొక్క వైభవాన్ని చెప్పడానికి ఉద్యుక్తురాలై చెప్పలేక ఏం వేదమా ఎక్కడి దాకా వచ్చావు అని అడిగితే ఇంకా నా ప్రయత్నం పూర్తి కాలేదండి అని చెప్పేటట్లుగా అంత వైభవం కలిగినటువంటి వాడివి నిన్ను. అలాంటి నువ్వు ఇరుందిరిందు ஒரு கால் ஒன்னு சொல்லப்புக்கால் అదువే తలై కట్టుం కాణిల్. ఒకసారి చెప్పి ముగిద్దాము అంటే టుక్కాణిల్ తలై కట్టుం కాటిల్ నడువే పదింగాలు పట్టైపోదు. ఇచ్చోర విగష్టవేణుం కాను, ఇచ్చోరు విగష్టవేణుం కాను. ఓసారి చెప్తారు అలసిపోతారు. ఏమిటి చెప్తారంటే భగవంతుడి యొక్క కళ్యాణ గుణాలని అలా చెప్పడానికి ఆరంభించినటువంటి ఆడవాళ్ళకి కొంతసేపు చెప్పగానే అలసట వస్తుంది. అలసట రాగానే ఎలానంటే ఒక వ్యక్తి వేరే ఊరికి ప్రయాణం చేస్తూ ఉన్నాడు. ప్రయాణం చేసి ఇప్పుడంటే ఎక్కడ పడితే అక్కడ, ఎక్కడ పడితే ఎవరు పడితే వాళ్ళు చక్కగా క్యాంటీన్స్ ఉంటున్నాయి, ఆ క్యాంటీన్లోకి వెళ్తారు. ఆకలి అయితే మధ్యలో దారిలో అలా తినేస్తారు. కానీ నీ యొక్క వైభవం ఎలా ఉందంటే ఉన్నాయి ஒரு கால் ஒன்னு சொல்ல புக்கு புக்கால் அது தலை கட்டும் காட்டில் நடுவே பதின்கால் పట్టై పోది చోరి విష్కవేణం కాను. ఎలా ఒకసారి చెప్తాను, అలానే అదేమవుతుంది కొంచెం ప్రయత్నంతో మాట చెప్తాను, ఇంకా చెప్పలేకపోతాను. అలా చెప్పలేకపోయినప్పుడు తలై కట్టుం కాటిల్ నడువే పదింగాల్ పట్టై పోదు చోర విగస్కవే చోర చెగస్కవే కాను. చోర్ అవిష్కవే అనమాట. ఒకసారి చెప్తారట ఆడవాళ్ళు, అలిసిపోతారు, మళ్ళా అలా పడుకుంటారు, ఆ తర్వాత మళ్ళా చెప్తారు. అలాగా మళ్ళా అంటే అనటము మానటము. ఎందుకు అంటే మధ్య భగవత్స్మరణత్తాలే ఇళైప్పు ఆరు ఎన్ను కరెక్ట్. మధ్య మధ్యలో భగవంతుడి యొక్క నామస్మరణ చేసుకుంటే వాళ్ళకు ఉన్నటువంటి శ్రమ తొలగిపోతుంది అనేటువంటి భావనతోటి ఆడవాళ్ళు చెప్పలేకపోయినప్పటికీ కూడా చెప్పడానికి ఉద్యుక్తులయ్యి ఎలాగా వేదమే ఆ యొక్క వైభవాన్ని చెప్పలేక వెనుదిరిగి వెళ్ళిపోయింది కదా.
అంచేత ఒరుకాల్ వన్ను సొల్ల పుక్కాల్ அது தலை கட்டும் காற்றினவே பதின்கால் பட்டை போது இதில் ఇది చరవిష్కవిరే చొరకు ఇది ఒక నిమిషం అండి. పట్టైపోదు ఇచ్చోర విగస్కవే వేణుం కాణం. ఎలా ఒకసారి చెప్తారు అలసిపోయి పడుకుంటారు అలసిపోయి ఆపేస్తారు అన్నాం కదా. ఎలా దారిబత్యంగా తెచ్చుకునేటువంటి వాళ్ళు ఆహారాన్ని దారిలో ప్రయాణం చేసే సమయంలో కొంత దూరం సాపాడు చేస్తారు, మళ్ళా అయిపోతుంది, మళ్ళా కొంత దూరం ప్రయాణం చేస్తారు, మళ్ళా సాపాడు చేస్తారు. ఇలాగా దారిబత్యంలాగా ఉపయోగపడేటువంటి వాడు పట్టైపోదు ఈ చోర వెగస్క వేణుం కాణం. ఇది కదా ఆహారం తీసుకునేటువంటి విధానం. ఎక్కడైతే ఆకలి కొంచెం తీసుకోవడం, మళ్ళా నడక ప్రారంభించడం, అది కదా చెయ్యాలి. అలాగే ఎత్తనే కాలం పులంబువనే, అలాంటి నిన్ను ఎంతకాలము నేను పులంబువనే మొరలు పెట్టుకుంటానయ్యా అంటూ సాధన బుద్ధ్యాత విరమాటారు ప్రాప్య బుద్ధ్యాత విరమాటారు ఇదక్కు ముడి ఇదుక్కు ముడి వెన్ను ఎన్గిరారు. ఇదిగో సాధన బుద్ధ్యాత విరమాటారు. అంటే పరమాత్మని పొందడానికి సాధనము ప్రాప్యము లేదా సాధనము సాధ్యము. సాధనం అంటేనేమో ఆయన్ని పొందింపజేసేటువంటి సాధనాలు, అదే సాధ్యం అంటేనేమి పురుషార్థం, ఫలం ఏమిటి, నువ్వు ఈ త్రివాముని సేవించడం వల్ల కలిగే ఫలం ఏమిటి అనేది తెలియచేయాలి కదా. ఎలాగా తెలియచేస్తున్నారయ్యా అంటే భట్టరు వారు కాదు, అదే ఒక్క నిమిషం అండి. పేచిత్తలై కట్టవాడినాద ఉన్నాయి ఏతో వాచో నివర్తంటే అప్రాప్య మనసా సహా అని ఒరుకాల్ వందు సొల్ల పుక్కాల్ అది తలై కట్టుం కాటిల్. ఒకసారి ఏదో ఆ విషయాన్ని చెప్పాలని ఆరంభించి మళ్ళా దాన్ని ముగించడం కంటే కూడా నడువే పదిన్కాల్ పట్టైపోది చోర విగస్క వేణుం కాణం. ఏదో ఒకసారి చెప్పి అది ముగించడానికి వీలు కానట్టుగా ఉండే కంటే నడువే పదిన్గాలు పట్టు ఎప్పోది చోర విగస్క వేణుం కాణం. నడువే పదిన్కాలు అంటే 1కి 10 సార్లు దాన్నే భావించుకుంటూ వెళ్ళటం చుట్టూ ఎత్తనై కాలం పులంబువనే సాధన బుద్ధ్యాత విరమాటారు ప్రాప్య బుద్ధ్యాత విరమాటారు ఇదుక్కు முடிவு என்கிறார். అంటే ఒరుకాల్ ఒన్ను సొల్ల పుక్కాల్ అది తలై కట్టుం కాటిల్ నడువే పదిన్కాలు పట్టైపోది చోర విగస్క వేణుం కాణం. అదే ఒకసారి మొరలు పెట్టుకుంటారు, కాసేపు ఆపేస్తారు, మళ్ళా అదే ఆహారం కదా వారికి. అందువల్ల మళ్ళా ఆ నామాన్ని అనుసంధానం చేసుకుంటూ ఉంటారు వారు. ఎలాగా అంటే ప్రయాణం చేసేటువంటి వాళ్ళు అన్నం మూట కొట్టుకొని వెళ్తే దారి పాధేయం పుండరీకాక్ష, పాధేయం అని చెప్పినట్లుగా ఆహారాన్ని తీసుకుని బయలుదేరినటువంటి వాళ్ళు ఎక్కడ ఆకలి అయితే అక్కడ ఆపుకొని 1కి 10 సార్లు సాపాడు చేస్తారు కదా. ఆ రీతిగా ఆడవాళ్ళు కూడా ప్రయత్నం ఆరంభించారు. అందితే అందుతుంది, లేకపోతే గనక ఏమవుతుంది, కాసేపు ఆగుతారు, మళ్ళా మొరలు పెట్టుకుంటూ ఉంటారు. ఎందుకండి అలాగా అంటే పరమాత్మని సాధనము వీడు అని విడిచిపెట్టలేము. ఎందుకని ఆయన్ని పొందడానికి సాధనమైనటువంటి వాడు ఆయనే కనుక సాధన బుద్ధ్యాత విరమాటారు. ఆయన్ని సాధనంగా ఉపయోగించుకొని విడిచిపెట్టేటువంటి వారు కాదు. సాధన బుద్ధితోటి స్వీకరించడం అంటే ఏమిటి, నువ్వే ఉపేయము అనే భావంతో ఉండాలి తప్ప, ఇదిగో సాధన బుద్ధ్యా విరమాటారు. ఆయన సాధనము అనేటువంటి భావనతోటి ఆయన్ని విడిచిపెట్టలేదు. అంటే ఆయన సాధనం కాదా అండి? శ్రీమన్నారాయణ శరణో శరణం ప్రపద్యే శ్రీమతే నారాయణాయ నమః అనేటువంటిది అది సాధనం కాదండి. ఎలాగా సాధనం కాదు, పరమాత్మని
పరమాత్మని మనం పొందేటువంటి అవకాశం కలుగ చేసినటువంటి స్థానాలు అని. అలా ప్రాప్య బుద్ధ్యాత విరమాటారు, సాధన బుద్ధితోటి ఆయనే, ఈయనే కదా మనకు సాధనం అనే భావంతో ఆయన్ని విడిచిపెట్టలేదు. ప్రాప్య బుద్ధ్య, ఆయనే మనకి పొందదగినటువంటి వాడు అనే భావంతో అక్కడ కూడా ప్రాప్య బుద్ధ్యాత విరమాటారు, ప్రాప్య బుద్ధితోటి కూడా ఈయన విడిచిపెట్టడానికి వీలుగా అన్నటువంటి వాడు. ఇదుకు ముడివు ఎన్గిరారు, ఇదుకు ముడివు ఎన్గిరారు, ప్రాప్యమాన ప్రాప్య బుద్ధ్యా తవిర మాட்டார் ఇరుక్కు ముడియ చెన్ను ఎన్గిరారు. ఇరుక్కు ముడియా ఎన్ను ఎన్గిరారు. ప్రాప్య బుద్ధితోటి విడిచిపెట్టలేరు, సాధన బుద్ధితోటి ఆయన విడిచిపెట్టలేరు. మొత్తం మీద టోటల్ గా ఆయనే మనకి రక్షకుడు అని అనుభవిస్తున్నారు ఈ పాసనలో ఆళ్వార్లు. పొరుందియ మామరుదిని ఎడైపోయా పోయా నెంబెరుమాన్ காயுங்கடல் காணிய பேருத்து பொருந்தினான் வாசகமாலை கொண்டு உன்னையே உன்னையே இருந்திருந்து வைத்தனை காலம் புலம்புவனே. நிகமத்தில் இத்திருவாய்மொழியில் சப்த மாத்திரத்தாலே இதில் பிரார்த்தித்தபடியே அனுபவிக்கலான பரமபதத்தை செல்ல பெறுவர்கள். ఈ త్రివాయమొழి శబ్దమాత్రత్తాలే, ఈ శబ్దాలతోటి కూర్చుకున్నప్పటికీ ఇది ప్రార్థిత్తపడి అనుభవిక్కరానా, అదే వీరు ప్రార్థించిన ప్రకారంగా ఆయన అనుభవించినట్టయితే పరమపదத்தை పెరువన్ ఎన్గిరారు. ఈ తిరువాయమొழிని ఎవరైతే ఆ పాశాల రూపంలో దీన్ని అనుసంధానం చేస్తారో వాళ్ళకి ஸ்ரீ சப்தமாத்திரத்தாலே ஸ்ரீதில் பிரார்த்தித்தபடியே అనుభవించడానికి తగినటువంటి పరమపదాన్ని పొందగలుగుతారు వాళ్ళు. అంటే ఈ తిరువాయమొழிకి ఫలం ఏమిటయ్యా అంటే పరమపదాన్ని పొందుతారు. ఎలాగా అండి? అర్థంతో సహా సేవించారు, కేవలం శబ్దమాత్రమైనా సరిపోతుంది అంటున్నారు ఆడవాళ్ళు. ஆறாயிரப்படி காது பாசுரம். புலம்பு சேர் பூமி அடர்ந்த பெருமானை நலங்கொள் சீர் நன்குருகூர் செடகோபன் சொல் வலங்கொண்ட ஆயிரத்துள் இவையும் ஓர் பத்து இளங்குவான் யாவருமே மேருவர் சொன்னாலே. புலம்ப சீர் பூமி அளந்த பெருமானை, పులంబు సీర్ భూమి అలంద, శ్లాఘించేటట్లుగా ఉన్న గుణాలు కలిగినటువంటి వాడు. మా అమ్మ ఒక్క నిమిషం. ఈ తిరువాయమొழிని ఎవరైనా శబ్దమాత్రంతో చెప్పినప్పటికీ కూడా ఇందులో ప్రార్థించిన ప్రకారంగా అనుభవించేటువంటి పరమపదాన్ని పొందుతారు అని ఫలశ్రుతిలో చెబుతూ ఉన్నారు. పాత్రం పులంబ సీర్ భూమి అడంద పెరుమానై నలంగొల్ సీర్ నన్ కురుగూర్ సెడగోపన్ சொல் வலங்கொண்ட ஆயிரத்துள் இவையும் ஓர் பத்து இளங்குவான் யாவரும் ஏறுவர் சொன்னாலே. పులంబు అంటే శ్లాఘించేటట్లుగా ఉన్నటువంటి, సీర్ కళ్యాణ గుణాలు కలవాడైన, భూమి అడంద పెరుమానై భూమిని కొలిచినటువంటి వాడైన సర్వేశ్వరుణ్ణి, నలంగొల్ సీర్ నన్ కురుగూరు సెడగోపన్ అనుభవ అభినివేశమనేటువంటి పక్వతని కల జ్ఞానము మొదలగు గుణాలు కలిగినటువంటి కురుగూరు సెడగోపన్ సుందరమైన తిరునగరికి నిర్వాహకులైన ఆళ్వార్లు సొల్ సాధించినటువంటి వలంకొండ ఆయిరత్తుల్ అర్ధ ప్రతిపాదన అనేటువంటి బలము కలగ 1000 పాసురాలలో ఓర్ ఇవై పత్తుం సొన్నాలు అద్వితీయాలైనటువంటి ఈ 10 పాసురాలని ఎవరైతే అనుసంధానం చేస్తారో యావரும் ఇలంగువాన్ ఏరువర్, ఎవరైతే వీటిని అనుసంధానం చేస్తారో
అతి ఉజ్వలమైనటువంటి పరమపదాన్ని ఎక్కగలుగుతారు అని ఇది ప్రతిపదార్థము తాత్పర్యం చూద్దాం. జనులందరూ కూడా కొనియాడేటట్లుగా ప్రకాశించేటువంటి కళ్యాణ గుణాలు కలిగిన వాడు పరమాత్మ. ఆయన త్రివిక్రమావతారం ఎత్తాడు, లోకాలన్నింటినీ కొలిచాడు. అలాంటి శ్రీయప్పతిని గురించి ఆళ్వార్లు చెప్పారు ఈ 10 పాసురాలు. ఆ గుణాలు కూడా భగవంతుడి యొక్క కళ్యాణ గుణాలు ఉన్న వాటిని ఉన్నట్లుగా సాయించారు ఆళ్వార్లు. అలా ప్రతిపాదిస్తూ ఉన్నటువంటివైన ఈ 1000 పాసురాలలో ఈ 10 పాసురాలను ఎవరైతే భక్తితో పాడతారో వాళ్ళు సాటి లేని తేజోమయమైనటువంటి దివ్య నిత్య విభూతిని పొందుతారు అని ఫలశ్రుతిని చెబుతూ ఉన్నారు ఈ తిరువాయ్మొழிలో. ஆறாயிரப்படி புலம்பு சீர் எல்லாராலும் ஏத்தப்படும் குணங்களை உடையனான பூமி அளந்த பெருமானை குணைக தாரகத்வமாகற கல்யாண குணத்தை உடையனாயிருந்தா நன் குருகூர் செடகோபன் சொன்ன இத்திருவாய்மொழியை சொன்னார் எல்லாரும் திருநாட்டிலே புகப்பெறுவார் என்கிறார். అందరి చేత స్తోత్రం చేయబడేటువంటి కళ్యాణ గుణాలు కలిగినటువంటి వాడు, భూమిని కొలిసినటువంటి పెరుమాళ్ళు, అలాంటి ఆ పరమాత్మ యొక్క గుణాలనే ధారకత్వంగా కలిగినటువంటి వారు ఆళ్వార్లు. ఈ ఆళ్వార్లు చెప్పినటువంటి ఈ తిరువాయ్మొழிని ఎవరైతే అభ్యాసం చేస్తారో వాళ్ళు తిరునాటిలే పుగప్పెరువారు, పరమపదాన్ని పొందుతారు అంటున్నారు దీనికి ఫలశ్రుతిగా. 12 అనంతరం ఇత్తిరువాయ్మొழிకు ఫలమాగ పరమపద ప్రాప్తి అరుడిచ్చేహిరార్. ఈ తిరువాయ్మొழிని సేవించడానికి ఫలం ఏమిటి అంటే పరమపద ప్రాప్తి. எல்லாரும் கொண்டாடும்படியான குணங்களை உடையனாயிக்கொண்டு பூமியை அளந்த சர்வேஸ்வரனை அனுபவ அபிநிவேசமாகிற நன்மையை உடையா ஞானாதி குணவிஷ்டராய் நந்தான திருநகருக்கு நிர்வாகரான ஆழ்வார் அருளி செய்த அர்த்த பிரதிபாதனா நலத்தை உடைத்தானா 1000 திருவாய்மொழிகளுக்கும் மொழிக்கு உள்ளும் అద్వితీయமான 20 சொன்னால் எல்லாரும் అతి ఉజ్వలமான పరమపదத்திலே ఏరపెరువర్గల్. ఏం చెప్తున్నారు? అందరూ కొనియాడేటట్లుగా ఆ అర్థాలని ఈ తమిళ పదాల్లో చెబుతారు, ఇంకొంచెం ఎక్కువగా 2-3 పదాలు. అందరూ కొనియాడేటట్లుగా గుణాలను కలిగిన వాడు, భూమిని కొలిచినటువంటి వాడు సర్వేశ్వరుడు. ఆయన యొక్క అనుభవం అనేటువంటి అభినివేశం అనే విలక్షణతని కలిగినటువంటి వారు, అంటే లోకాల్ని కొలిచినటువంటి పరమాత్మకు గుణాలని అనుభవించినటువంటి వారు, గుణాలని అనుభవించాలనే అభినివేశం కలిగినటువంటి వారు, జ్ఞానము మొదలైన గుణాలతో కూడుకున్నటువంటి వారు, విలక్షణమైన తిరునగరికి నిర్వాహకులైనటువంటి ఆళ్వార్లు లోకాలని కొలిచిన పెరుమాళ యొక్క వైభవాన్ని తెలియచేసేటువంటి పాసురాలు కదా ఇవి. ఇలాంటి ఈ పాసురాలని ఆయనకు యథార్థమైనటువంటి స్థితిని తెలియచేసేటువంటి 1000 పాసురాలు ఇవి. ఈ 1000 పాసురాల్లో ఈ 10 పాసురాలు ముడియానే అనేటువంటి ఈ 10 పాసురాలని ఎవరైతే చెప్తారో వాళ్ళందరూ కూడా మిక్కిలి ఉజ్వలమైనటువంటి ప్రకాశించేటువంటి పరమపదాన్ని పొందగలుగుతారు అంటున్నారు ఈ పాసురంలో ఈ తిరువాయ్మొழிకి ఫలశ్రుతిగా. తిరుక్కురుగై పిరాన్ పిళ్ళాన్ తిరువడిగలే శరణం అదే మనవాళచ్చీయ తిరువడిగలే శరణం వాదికేసరి. ఆ తర్వాత 7 వ్యాఖ్యానం. పులంబు సీర్ ఎవరు புகழுமா போலே లోకమడయ్య புகழும்படி ఆయిత్తు అవన్ గుణంగల్. ఆళ్వాళ్ళు ఎలా అయితే ఎవరు పుగజమా పోలే వీరు కీర్తించినట్లుగా ఆళ్వాళ్ళు మాత్రమే కాదండి, లోకంలో ఉన్న వాళ్ళందరూ కీర్తించేటట్టుగా కదా ఆయన గుణాలు ఉన్నాయి. ఏం చేశాడండి ఆయన? అన్ని గుణాలు ఏమున్నాయి ఆయనకి? భూమి అలంద పెరుమానే, భూమిని కొలిచినటువంటి పరమాత్మ ఆయన సర్వేశుడు. భూమి అలందు అన్యశేషత్వ స్వస్వాతంత్రత్వ ఇత్తవిత్త సర్వస్వామి ఆయిత్తు కవి పాడిత్తు. భూమిని ఎందుకు కొలిచాడు ఆయన అంటే ఇదంతా నాదే, ఇందులో ఉన్నవన్నీ నావే, ఇందులో ఉన్న వాళ్ళందరూ నా వాళ్లే. అంటే భూమిని కొలిచినప్పుడు చిత్తు అచిత్తనే తారతమ్యం లేకుండా అందరూ నా వాళ్లే అని చెప్పడం కోసమని
భూమిని కొలిచాట. అంతేకాదు స్వస్వాతంత్రేత విత్త, అదిగో మీ అందరు నా వాళ్ళేనరా అని ఇప్పటి వరకు మనం ఎలా ఉన్నాం, నాకు నేనే చెందినవాణ్ణి, నేను నేను నాది అనే అహంకారంతో ఉన్నాం కదా. అలా ఉన్నటువంటి అహంకారం కలిగిన బలి చక్రవర్తి యొక్క అహంకారాన్ని అణచటానికే కదా ఆయన భూమిని కొలిచాడు. అలాగా ఎప్పటి వరకు కూడా నేను నాది అని అహంకార మమకారాలతో ఉన్నటువంటి మన యొక్క స్వస్వాతంత్ర భావాన్ని నశింపచేయటం ఒకటి ఉద్దేశం. రెండవది ఇదంతా నాదే, నాకు శేషభూతులే మీరు అనేటువంటి విషయం తెలిసేటట్టుగా భూమిని కొలిచాడు కదా. అలాంటి భూమిని కొలిచినటువంటి త్రివిక్రముని ఆళ్వాళ్ళు పాడింది. ఏం పాడారు? నల్గొల్సీర్ ஆழ்வாள் கரணங்களும் சேதன சமாதியாலே விடாயித்து அவை தான் ஓர் இந்திரிய விருத்தியை ஓர் இந்திரியம் ஆசைப்பட்டு இவை எல்லாவற்றின் விருத்தியையும் தாம் ஆசைப்பட்டு இப்படி பகவத் விஷயத்திலே விடாய்க்கும்படியான శ్రీ వైష్ణవ శ్రీயை ఉడయ్య ఆళ్వార్. నలంగోలు సీర్ మంచి కళ్యాణ గుణాలు కలిగినటువంటి ఆళ్వార్లు. వీరికి ఉన్నటువంటి కళ్యాణ గుణాలు ఏమిటి? అవి పెరుమాళ్ గుణాలు, ఇవి ఆళ్వార్లవి. కరణాలు కూడా, ఈయన యొక్క ఆళ్వార్ల యొక్క ఇంద్రియాలు కూడా చేతన సమాధియాలు, అవి కూడా చైతన్యం కలిగినటువంటి వాని వలె ఒక ఇంద్రియ వృత్తిని ఇంకొక ఇంద్రియం ఆశపడి ఈ వీటన్నింటి యొక్క వృత్తిని తాము ఆశపడి ఇలా భగవంతుడి విషయంలో ఆర్తి కలిగి ఉండేలాగా, ఇంత ఆర్తి, విడాయి అంటే ఆర్తి, ఆ ఆర్తి విడాయి కుంబడియాన అంటే మొరలు పెట్టుకునే రీతిగా ఉన్నటువంటి శ్రీ వైష్ణవ సంపద కలిగినటువంటి వారు ఆళ్వార్లు. అది నలంగోల్ స్థిర్ అంటే కళ్యాణ గుణాలు అని చెప్పచ్చు, సంపద అని చెప్పచ్చు. భగవంతుడివేమో కళ్యాణ గుణాలు, ఆళ్వార్లకున్నదేమో సంపద. ఏమిటా సంపద అంటే వైష్ణవ స్త్రీ. ఆ వైష్ణవ స్త్రీ ఏమిటి? తాము ఆశపడే ఇంద్రియాలు ఆశపడుతూ ఉన్నాయి, తాము ఆశపడుతున్నారు. ఇదే సంపద ఆళ్వార్లకి. అనుభవ அபிவேசமாகிற நன்மை ஏவடையா ஞானாதி குண விசிஷ்டராய் నందాన తిరునగరెక్కు నిర్వాహకరాన ఆళ్వార్సల్. అనుభవము, అభినివేశము అనేటువంటి విలక్షణతతోటి కూడినటువంటి జ్ఞానము మొదలైన గుణాలతోటి కూడుకున్నటువంటి విలక్షణమైన తిరునగరికి నిర్వాహకులైనటువంటి ఆళ్వార్లు చెప్పినటువంటి నలంకొండ ఇత్యాది ప్రతిపాద్యతే వలం వలం వందు విళాయిక్కొలై కొండ ఎన్నుదల్. ప్రతిపాద్యతై అంటే ప్రతిపాదించబడినటువంటి పరమాత్మ యొక్క వైభవాన్ని నిరూపించి బలాన్ని చూపించి చెప్పేటువంటివి అని చెప్పచ్చు. బలం అంటే కనుక రెండు అర్థాలండి, బలము అని లేదా అలాంటి కళ్యాణ గుణాలతోటి నిండిపోయినటువంటివి అని. ప్రతిపాద్యతై వలం వందు విళాక్కొలైకొండ ఎన్నుదల్ అంటే అలా వ్యాపించి ఉన్నటువంటి కళ్యాణ గుణాలు అంటే ఎవరి యొక్క? పరమాత్మ యొక్క కళ్యాణ గుణాలతోటి నిండిపోయినటువంటి ఈ 10 పాసురాలని ప్రతిపాదన సామర్థ్యతై ఉడయ్యా ఎన్నుదల్ ప్రతిపాదించేటువంటి సామర్థ్యాన్ని కలిగినటువంటి ఈ తిరువేమజి ప్రబంధం అండి. ఆయన యొక్క కళ్యాణ గుణాలతోటి నిండిపోయినటువంటివి ఈ తిరువేమజి. ఆయన కళ్యాణ గుణాలను చెప్పే సామర్థ్యం కలిగినటువంటి తిరువేమజి. కళ్యాణ గుణాలతోటే నిండిపోయినటువంటి తిరువేమజి. అర్థం అది ఇక్కడ ప్రతిపాదించేటువంటి ఆయన యొక్క వైభవాన్ని ప్రతిపాదించాలంటే ఎవరు ప్రతిపాదించగలరంటే ఇదిగో ఈ తిరువేమజేనండి. అదే యతో వాచో నివర్తంతే అని చెప్పినట్లు వేదమే తిరిగి వచ్చిన వైభవం కలిగిన పరమాత్మ యొక్క వైభవాన్ని ప్రతిపాదించాలంటే సామర్థ్యం ఉన్నది ఎవరో తెలుసా? సామర్థ్యం కలిగినటువంటి గ్రంథం ఈ తిరువేమజండి అంటూ ఇలంగువాన్ ఇత్యాది అద్వితీయమాన ఇప్పత్తై சொன்னால் இன்னார் இணையார் என்னாரே భగవద్ అనుభవத்துக்கு విచ్ఛేదం ఇల్లాద వైలక్షణ్యத்தை ఉడయ్య పరమపదத்தை ప్రాపిక్క పెరువారు. ఈ అద్వితీయమైనటువంటి సాటి లేనటువంటి ఈ తిరువేమజిని ఎవరైతే అనుసంధానం చేస్తారో వాళ్ళు ప్రీతి కలిగిన వాళ్ళు, ప్రీతి లేనటువంటి వాళ్ళు అనేటువంటి తారతమ్యం లేకుండా భగవద్ అనుభవానికి విచ్ఛేదం లేకుండా ఉండేటువంటి ఆ పరమపదాన్ని పొందుతారు అని. ఆ పరమపదానికి వెళ్ళి ఏం చేస్తారండి వీళ్ళు? స ఏకదా భవతి ఎన్గిర ఎండు ఓదుగిరపడియే అనేక శరీరంగళை పరిగ్రహిస్తూ அவ்வோ சரீரங்களில் கரணங்களும் பூர்ணானுபவம் பண்ணலாம் படியான தேசத்திலே புகப்பெறுவர் என்னபடி
అదిగో ఆ పరంపరానికి వెళ్ళినటువంటి వాళ్ళు సత్య సంకల్పులుగా ఉంటారు అన్నారు కదా. ఎలా కావాలంటే అలా అనుభవించగలుగుతారు, దేన్ని కావాలంటే దాన్ని అనుభవించగలుగుతారు, ఎన్ని రూపాలతోటి కావాలంటే అన్ని రూపాలతోటి కలుగుతారు. తాము ఎలా మారి ఆయనకి కైంకర్యం చేయాలంటే అలా చేయగలుగుతారు కదా. అలా ఏకదాభవతి అని చెప్పినట్టుగా, ఒక ద్విధాభవతి త్రిధాభవతి అని చెప్పినట్టుగా 1 2 3 4 ఎన్ని రూపాలు కావాలంటే అన్ని రూపాలని పొంది అనేక శరీరాలను గ్రహించి ఆ శరీరాల యందు ఆ కరణంగళం ఇంద్రియాల యందు పూర్ణానుభవం పండలాంబడియాన పూర్ణమైనటువంటి అనుభవం పొందటానికి అవకాశం ఉన్నటువంటి దేశత్తులే పొగప్పెరువర్యంగురపడి అలాంటి అనుభవాన్ని పొందాలి అంటే 1 2 3 4 శరీరాలతోటి ఇచ్చ కలిగినటువంటి శరీరాలని పొంది ఇచ్చ కలిగిన కైంకర్యం చేయాలి అంటే అది ఇక్కడ ఈ లోకంలో ఈ దేహంతో సాధ్యం కాదు కదా. కాబట్టి అలాంటి అనుభవాన్ని పొందటానికి వీలయ్యేటువంటి పరమపదాన్ని పొందుతారు అంటున్నారు ఆళ్వార్లు ఈ తిరువాయుమొழிకి ఫలాన్ని చెప్తూ. ఇది ఈ తిరువాయుమొழிకి ఫలము అంటే ఈ తిరువాయుమొழிని ఎవరైతే సేవిస్తారో వాళ్ళు పరమపదాన్ని పొందుతారు. ఇప్పుడు ఈ తిరువాయుమొழிలో విషయం ఏమిటి? ఆళ్వార్ల యొక్క ఇంద్రియాలు 2 మితిమీరినటువంటి ఆర్తితోటి ఉన్నారు ఆళ్వార్లు కానీ వారి ఇంద్రియాలు కానీ. అలాంటి వారి యొక్క ఆర్తికి తగినట్టుగా కైంకర్యం చేసుకోవడానికి అవకాశం ఉన్నటువంటి చోటు పరమపదం కనుక ఈ తిరువాయుమొழிని ఎవరైతే సేవిస్తారో వాళ్ళు పరమపదాన్ని అలాంటి ఇచ్చ కలిగిన రీతిగా కైంకర్యం చేసుకోగలిగే పరమపదాన్ని పొందుతారు. వడకు తిరువీధి పిళ్ళై దివ్య తిరువడిగలే శరణం. புலம்பு சீர் பூமியலந்த பெருமானை நலங்கொள் சீர் நன்குருகூர் செடகோபன் சொல் வலங்கொண்ட 1000 இவையும் ஓர் 10 இலங்குவான் யாவரும் ஏறுவர் சொன்னாலே. ఆళ్వార్ ఎంబెరుమానార్ జీయర్ దివ్య తిరువడిగలే శరణం. ఇంకా ఇప్పుడు ద్రవిడోపనిషత్ సంగతిలో ఈ తిరువాయుమొழிకి సంబంధించినటువంటి శ్లోకం. చిత్తా కృష్టి ప్రవీణైః అభిలపన సుఖైస్పర్శ వాంఛాందుహానైః ఆతన్వానైః దిదృక్షాం స్తుతిత సహితైః ఆత్మనిత్య ఆదరార్హైః విశ్లేషాక్రోశకృత్ భస్మ సరత్ అరతికరైః దత్త సాయుజ్య సంగ్రైః కుర్వాణైః బాలలౌల్యం మిళిత గుణగణైః నిత్య దృశ్యాంగమాః. చిత్తాకృష్టి ప్రవీణైః అభిలపన సుఖైః స్పర్శ వాంఛాం దుహానైః దిదృక్షాం ఆతన్వానైః స్తుతిహిత సహితైః ఆత్మనిత్య ఆదరార్హైః విశ్లేషాక్రోశకృద్భిః స్మరదరతికరైః దత్త సాయుజ్య సంఘైః బాలలౌల్యం కుర్వాణైః మిళిత గుణగణైః నిత్య దృశ్యాంగం. ఆహా, ఏం చెప్పారు ఆళ్వార్లు ఈ పాసురంలో అంటే చిత్తాకృష్టి ప్రవీణైః మనసుని ఆకర్షించటంలో సమర్థులైనటువంటి వారు అభిలపన సుఖైః. అభిలపన సుఖైః అంటే స్తుతించేటప్పుడు సుఖాన్ని పుట్టించేటువంటివి. స్పర్శవాంఛాం స్పర్శమునందు ఆశను దుహానైః వృద్ధి పొందించేటువంటివి. దిదృక్షాం సాక్షాత్కారంలో ఆశను ఆతన్వానైః కలుగజేసేటువంటివి. శృతిహిత సహితైః శ్రోత్రాలకి హితాలతో కూడినటువంటివి. ఆత్మ నిత్య ఆదరార్హైః ఆత్మకు నిత్యము ఆదరింపతగినటువంటివి.
విశ్లేషాక్రోశ కృద్భి, విశ్లేషమునందు అరుచునట్లు చేసేటువంటివి, స్మరదరతికరై, స్మరింపగా ఆత్మకు చైదిల్యాన్ని చేయించేటువంటివి, చైదిల్యాన్ని కలుగ చేసేటువంటివి, దత్త సాయుధ్య సంగై, సాయుధ్యమునందు ఆశ కలిగినటువంటివి, బాలలౌల్యం, బాలుల యొక్క చేష్టితాలను, కుర్వాణై, చేయుచున్నవీనైనటువంటి, మిళిత గుణగణై, ఒకటితో ఒకటి చేరి ఉన్న గుణ సమూహాలతోటి, సర్వేశ్వరుని నిత్య దృశ్యాంగం, ఎల్లప్పుడూ చూడదగిన విగ్రహము కలవాణినిగా ఆహా ఆళ్వార్లు చెప్పారు. తాత్పర్యం ఏమిటట దీనికి? దీనికి ఏమిటి ఇది ఇవ్వలేదే? ద్రవిడోపనిషత్ తాత్పర్య రత్నావళి ఇచ్చేశారు. ద్రవిడోపనిషత్ తాత్పర్యానికి ఆ శ్లోకం ఇవ్వలేదు ఇక్కడ. సరే, దీనికి చిత్తాకృష్టి ప్రవీణై, ఎన్ను కిడక్కుం ఎన్నెంజమే, ఎన్ను కిడక్కుం ఎన్నెంజమని మనస్సినుடைய ఆకర్షణத்திலே సమర్థంగలుమాయ్, మనస్సుని ఆకర్షించడంలో సమర్థమైనటువంటివి, అభిలపన సుఖై ఎన్నుం ఎప్పోదుం ఎన్వాచకమే. అభిలపన సుఖై అంటే ఎన్నుం ఎప్పోదుం ఎన్వాచకం, నా మాట ఎప్పుడు ఇలానే పలుకుతూ ఉంటుందండి. వాక్కు చల్ల వేణుం ఎంగిరా సుఖజనకంగలుమాయ్, వాక్కుతోటి చల్లాలి అనేటువంటి సుఖాన్ని కలిగించేటువంటివి. స్పర్శ వాంఛాం దుహానై, ఎన్ను తడవం ఎన్కైగలే, అదిగో నా యొక్క చేతులు నీ యొక్క స్పర్శ సౌభాగ్యాన్ని కోరుతున్నాయ్యా అని. కైగడే కైగలు కుత్తజో వేణుం ఎంగిరా ఆశావర్ధకంగలుమాయ్, ఆ శ్రీహస్తాలకు నీ యొక్క దివ్య తిరుమేని పొందాలి, స్పృశించాలని ఒక కోరిక కలిగించేటట్టుగా ఉన్న తిరుమేని నీది. ఆతన్వానై దిదృక్షాం మేకొల్లక్కాణ విరుంబుమ్యం కన్గలే, మేకొల్లక్కాణ నేను చూడాలని ఆశపడుతూనే నా నేత్రాలని, కన్గలు కుక్కాణ వేణుం ఎంగిర ఇచ్చా ప్రదంగలుమాయ్, నేత్రాలకి దర్శించాలని ఇచ్చని కలిగినటువంటివి. శృతి సహితై తిన్కొల్లవో కుంకెడందయం చెవిగలే, స్తోత్రంగలుక్కు కేట్ల వేణుం ఎంగిర హితకరంగలుమాయ్, చెవులకి వినాలి అనేటువంటి హితకరాలైనటువంటి నిత్య ఆదరార్హై ఉన్నయ్యే, అవి విన్ని ఆదరిక్కుం ఎనదావియే, నిన్నే నా ఆత్మ అవి విన్ని విచ్ఛేదం లేకుండా ఆదరిస్తూ ఉంటుందండి నా ఆత్మ అని ఆళ్వాళ్ళు చెప్పినట్టుగా, ఆత్మావుకు నిత్య ఆదర అర్హంగలుమాయ్, ఈ ఆత్మకి ఆదరానికి అర్హమైనటువంటివి. విశ్లేష ఆక్రోశ కృద్భి పావియే నెంజం పొలంబ పలకాలం కూవియం కాణపెరేను, ఈ పాపిష్టి వాడని తో సంబంధం కలిగినటువంటి ఈ మనస్సు కావటం చేత పొలంబ పలకాలం కూవియం కాణపెరేను, ఇలాగ అనేక సార్లు మొదలు పెట్టుకున్నప్పటికీ కూడా నేను దర్శించలేకపోయానయ్యా అని. విశ్లేష సమయத்திலே కూప్పిడప్పన్న వైతాయ్, విశ్లేష సమయంలో ఇలా మొదలు పెట్టుకునేలాగా చేసేటువంటిది. స్మరత్ అరతికరై నిన్నెనదావియై ఈర్గిన్న సీలిమై, నిన్ను ఎనదావియై ఈర్గిన్న సీలి, నా మనస్సుని చీల్చేటువంటి స్వభావం అయ్యా. నేనైక్క ఆత్మావై శిథిలమాగ పన్నా నిన్ననవాయ్, భావించగా ఈ ఆత్మని శైథిల్యం కలిగేలాగా చేస్తున్నాయి నీ యొక్క కళ్యాణ గుణాలు అని. దత్త సాయుధ్య సంఘై ఉన్నై ఎంగాన్నుం పొరుందువనే, కన్నై పెరువదు ఎప్పోదు ఎన్ను స్పృహయ్యై ఉండాక్కుం అవయ్యాయ్, ఎప్పుడు అలాంటి పెరుమాళను నేను పొందుతాను అని కోరిక కలిగేలాగా చేసేటువంటివి అని. కుర్వాణై బాలలౌల్యం పొరుందియ మామరుదినిడైపోయాని, అతి చెంచల చేష్టిత ఎన్గిరపడియే అతి చెంచలత్తయ్యై పన్నుమవయ్యాయ్. ఆ బాల చేష్టితాలు ఎలాంటివంటే అతి చెంచల చేష్టిత అని ఆ యశోదా పిరాటి యొక్క చేష్టితాలని చెప్పాలి. ఏం చేసింది? ఆవిడ కట్టేసింది, వెళ్ళాడు కదా. బాల లౌల్యం, చిన్నపిల్లాడు కదా, తెలియలేదు. అతి చెంచలత్తయ్యై పన్నుమవయ్యాయ్. ఆ చేష్టితాలు ఎలా ఉంటాయంటే మనలో చాపల్యాన్ని
కలుగ చేసేటువంటిగా ఉన్నటువంటివి అని, లేక ఉన్నయ్యే ఇరుందిరుందు ఎత్తనే కాలం పులంబువనే బాలరై పోలే అతి చపలరాయ్ அலர்த்திய அலர்த்தி அழப்பண்ணுமவையா என்னும் கொன்னு கூடியிருக்கிற கல்யாண குணங்களாலே எம்பெருமான் சர்வகாலமும் காண வேணும் என்னை ஆசைப்படும்படியான திவ்ய விக்கிரகத்தை உடையவன் என்னும் முடியானே என்கிற தசகத்திலே ஆழ்வார் அருளி செய்தார் என்கிறார். ఏమిటి కుర్వాణై బాలలవల్యమని బాల్య చేష్టితాలు అన్నారు కదా. ఆ చేష్టితాలు చూసేటువంటి వాళ్ళకి చాపల్యాన్ని కలిగిస్తాయి అని చెప్పచ్చు ఒకటి. రెండవది బాలుర వలె అతి చపలుడయ్యుండి అలాంటి నిన్ను ఎంతకాలం నేను మొరలు పెట్టుకుంటానయ్యా అని ప్రార్థించారు కదా ఇందాడి పాసలు. బాలుల వలె అతి చాపల్యము, ఏమిటి చిన్నపిల్లలు ఏదైనా ఒకటి పొందాలి అని కోరుకుంటే ఎప్పుడు నాకు ఇస్తావు, ఎప్పుడు నాకు ఇస్తావు, అమ్మా నాకు అది కావాలి, అమ్మా నాకు అది కావాలి అని ఆళ్ళవాళ్ళకు ఉన్నటువంటి చాపల్యం. అది పరమాత్మ చేసినటువంటి చేష్టితాలు ఎలా చూసినటువంటి వాళ్ళని చాపల్యంలో పడేసేటువంటివి. అంతేకాదు ఆళ్ళవాళ్ళది కూడా బాలుల వలె చాపల్యం. ఏది కోరుకుంటే ఏది అడిగితే అది ఇచ్చే వరకు చిన్న పిల్లల వలె ఏం చేస్తారు, అలర్తి అజపన్నుమవయ్యాయి. అదిగో విలపించి విలపించి ఏడ్చేటట్టుగా చేసేటువంటివి. ఒండ్రు కూడి ఇరుక్కిరా. ఆ కళ్యాణ గుణాలు ఎన్నండి. నాకు పెరుమాళ్ళే నేను అనుభవించి తీరాలి, నాకు వీటిని అనుభవింప చెయ్యి అనేటట్టుగా పిల్లలు ఎలాగైతే మారాన్ చేస్తారో, కోరుకున్న దాన్ని పొందే వరకు కూడా విడిచిపెట్టకుండా ఉంటారో ఆ రీతిగా ఉన్నటువంటివి ఆ కళ్యాణ గుణాలని కూడా. అలాంటి కళ్యాణ గుణాలతోటి ఆ ఎంబెరుమాన్ ఆ సర్వేశ్వరుడు సర్వకాలము కాణవేణుం ఎన్ను ఆశైப்படுంబడియాన అన్ని వేళలా కూడా ఆ దివ్యమంగళ విగ్రహాన్ని, ఆ కళ్యాణ గుణాలతో కూడినటువంటి దివ్యమంగళ విగ్రహాన్ని సేవించాలని ఆశ కలిగేటట్లుగా ఉన్నటువంటి ఆ దివ్యమంగళ విగ్రహం కలిగినటువంటి వాడు అని ముడియానే ఎంగిరా దశకత్తిలే ముడియానే అనేటువంటి ఈ తిరువాయుమొழிలో ఆళ్వార్ అరుళి చేదార్, ఆళ్వార్లు అనుగ్రహించారు. ఇప్పుడు దాని తాత్పర్యం చూసేటువంటి వాళ్ళ యొక్క మనస్సులని ఆకర్షించడంలో అతి సమర్థమైనటువంటిది. భగవంతుణ్ణి స్తోత్రం చేసేటప్పుడు మిక్కిలి సుఖంగా ఉండేటువంటిది. ఆ భగవంతుడితోటి కలవాలి అని అభినివేశాన్ని పుట్టించేటువంటిది. భగవంతుడిని సేవించాలి దర్శించాలి అనేటువంటి విషయంలో ఆశని కలిగి చేసేటువంటిది. కళ్యాణ గుణాలని వినటంలో చెవులకి హితాన్ని కలుగజేసేటువంటిది. ఆత్మలకి ఎప్పుడూ ఆదరించేటట్లుగా ఉన్నటువంటిది. భగవంతుడి యొక్క విశ్లేషణలో ఆ దుఃఖం పెరిగిపోవటం వల్ల అరిచేటట్టుగా చేసేటువంటివి. భగవంతుడి యొక్క కళ్యాణ గుణాన్ని స్మరించగా స్మరించగా ఆత్మకి శైథిల్యాన్ని పుట్టించేటువంటివి. తమని పొందేటువంటి సమయం ఎప్పుడెప్పుడు అని ఆశని కలుగచేసేటువంటివి. బాలులకు వలె ఆశ్రితులను మిక్కిలి చాపల్యం కలుగ చేసేటటువంటివి. చాపల్యంతో దుఃఖింప చేసేటువంటివి అయిన దివ్య కళ్యాణ గుణాలు కలిగినటువంటి భగవంతుడి యొక్క నిరవధిక దివ్యమైనటువంటి నిరవధిక దివ్యమంగళ కళ్యాణ గుణాలతోటి కూడినటువంటి దివ్యమంగళ విగ్రహం కలవాడు అని ఆళ్వార్లు ఈ 8వ తిరువాయుమొழிలో 10 పాసురాలతోటి తెలియచేశారు. ఇంకా తిరువాయుమొழி నూత్తుందాది முடியாத ஆசை மிக முத்தும் கரணங்கள் அடியார் தம்மை விட்டு அவன் பால் அடியா ஒன்றின்று இன்செயல் விரும்ப உள்ளத்தெல்லாம் தாம் விரும்ப துண்ணிయదే మారంతన్ సొల్. ముడియాద అంతము లేనటువంటి ఆశై అభినివేశం మెగా అతిశయించగా ముత్తు కరణంగల్ అన్ని కరణాలు అన్ని ఇంద్రియాలు కూడా అంటే బాహ్య ఆంతర అన్ని కరణాలు అడియార్దమ్మై దాసభూతులైనటువంటి శ్రీ వైష్ణవులను విడిచి అవన్ పాల్ ఆ శ్రీయప్పతి యందు పడియా అవగాహించగా ఒన్ను ఒక ఇంద్రియం ఒన్నిన్ మరి ఒక ఇంద్రియము యొక్క చేయల్ వ్యాపారాన్ని విరుంబా కోరగా ఒళ్ళదెల్లాం తాం విరుంబు
ఆ ఇంద్రియ వ్యాపారానంతాన్ని తాము కోరుకొని మారంతన్ ఇలా ఆశపడినటువంటి ఆళ్వార్ల యొక్క సొల్తున్నియదే ఆ పాసురాలు శబ్ద పూర్తి కలిగినటువంటివిగా ఉన్నాయి. క్రిందటి తిరువాయుమొழிలో ఆళ్వాళ్ళు ఎవరిని కోరుకున్నారు? భాగవతోత్తములకి దాసుడుగా ఉండాలని కోరుకున్నారు. అలా భాగవతోత్తములే తమకు ఉద్దేశులు అని భావించారు ఆళ్వాళ్ళు. అలాంటి శ్రీ వైష్ణవులకు నిరూపకాలైనటువంటి గుణచేష్టితాలని, భగవద్ అనుభవాన్ని, ఆ శ్రీ వైష్ణవులకి నిరూపకం ఏమిటి? ఆయన యొక్క కళ్యాణ గుణాలు ఎప్పుడు అనుభవిస్తూ ఉంటారు కదా, అదే వాళ్ళకి నిరూపక ధర్మం. అలాంటి నిరూపక ధర్మాన్ని కలిగినటువంటి భాగవతులు సేవించగానే ఆ భగవంతుడి యొక్క కళ్యాణ గుణాలని ఆశ కలిగింది ఆడవాళ్ళకి. అప్పుడు భగవంతుడి యొక్క సాక్షాత్కారం లభించలేదు, ఆశేమో పెరిగిపోయింది, అభినివేశానికి తగినట్లుగా ఆయన యొక్క దర్శనం కాలేదు. అప్పుడు ఆ అభినివేశానికి అభినివేశాన్ని పెంపొందింప చేసినటువంటి ఆ శ్రీ వైష్ణవులను విడిచిపెట్టారు ఆడవాళ్ళు. తమ యొక్క ఇంద్రియాలు, తాము భగవంతుడి విషయంలో ప్రావణ్యాన్ని కలిగినటువంటి విషయాన్ని తమ తమ వ్యాపారాలతోటి, కరణాంతర వ్యాపారాలను కూడా ఆశపడుతున్నటువంటి తమ అన్ని ఇంద్రియాల యొక్క ఆ కరణాల యొక్క వ్యాపారాలను కోరుకుంటున్నారు ఆళ్వార్లు. అలాంటి ఆళ్వార్ల యొక్క గొప్ప అభినివేశంతో వారు సాయించినటువంటి ఈ 10 పాసురాలు కూడా అన్ని విధాలుగా సలక్షణ సంపన్నాలుగా ఉంటాయి అంటున్నారు. ఈ పాసురంలో మణవాళ మామూళ్ళు ముడియాద ఆశైమిగా అవతారికండి తిరువామిడి నొత్తుందారికి 301వ పేజీలో ఉంది, కింద లైన్లో. ఇదిల్ కరణంగడం తాముం పెరేవిడాయి పట్టు పేసిన పాసురత్తై అనువదిత్తరుడిచ్చేయిరార్. ఈ తిరువామిడిలో కరణాలు తాము పెద్ద ఆర్తితోటి మొరలు చేసినటువంటి విషయాలని అనుసరించి ఆడవాళ్ళు పాడారు కదా ఆ తిరువామిడిలో. దాన్నే వీరు అనుసరించి చెప్తూ ఉన్నారు. అది ఎంగనే ఎన్నిల్ ఎలాగా వారు ఆర్తిని కలిగి ఉన్నారని పైలం సుడరళీలే ఉద్దేశ్యరాగ అనుసంధిக்கப்பட்ட శ్రీ వైష్ణవర్గల్ స్వరూపత్తుకు నిరూపకత్వేన ప్రస్తుతమాన భగవత్ సౌందర్యాదిகள் విడాయిక్కు ఉత్తంబకుమాయ్. ఆడవారు పైలం సుడరళిలో ఎవరిని కోరుకున్నారు? భాగవత శేషత్వాన్ని కోరుకున్నారు. ఆ భాగవతులు ఎలా ఉంటారు? వాళ్ళ యొక్క నిరూపక ధర్మం ఏమిటి? భగవంతుడి యొక్క కళ్యాణ గుణాలని స్తోత్రం చేయడం. ఆ భగవంతుడి యొక్క కళ్యాణ గుణాలను సేవించేటువంటి భాగవతుల్ని సేవించగానే ఆడవాళ్ళ యొక్క ఆర్తి ఇంకా పెరిగిపోయినట్లున్నది. అన్నం ఆకలి అవుతున్నటువంటి వ్యక్తికి అన్నం పెడితే ఆకలి తగ్గాలి, కానీ ఆకలి ఇంకా పెరిగిపోయినట్లుగా, అలానే వీరి యొక్క ఆర్తి తగ్గటం కోసము అని చెయ్యతామరైలో వీరికి కలిగినటువంటి ఆర్తి తగ్గటం కోసమని భాగవతుల్ని దర్శింపచేస్తే ఆ భాగవతుల యొక్క దర్శనం వీరి యొక్క ఆర్తి ఇంకా పెరగటానికి కారణమైంది. అలా అత్తాలే విడాయ్ కరైపురండు అనుభావ్యమాన భూషణ ఆయుధ విగ్రహ గుణచేషితాదిగడై చొల్లి. అలా భాగవతులతోటి కూడటం వల్ల, వాడిని సేవించడం వల్ల వీరి ఆర్తి పెరిగిపోయి గట్లు తెగి ప్రవహించి అనుభవించవలసినటువంటి ఆయన యొక్క ఆభరణాలని, ఆయుధాలని, ఆయన యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని అనుభవించవలసినటువంటివైన ఆయన ఆభరణాలు, ఆయుధాలు, దివ్యమంగళ విగ్రహము, ఆయన గుణాలు, చేష్టితాలు వీటన్నింటినీ చెప్పి తాము అంటే ఆడవాళ్ళు తమ యొక్క ఇంద్రియాలు సమూహము ఇవన్నీ కూడా ముజుమిడను చేయని కూప్పిడిగిర పెద్ద గొంతుగా చేసుకొని తిరుమలే యొక్క దర్శనం కావాలి, నీ అనుభవం కావాలి అని మొరలు పెట్టుకున్నటువంటి ఈ ముడియానే అనేటువంటి ఈ తిరువాయిమొழிలోని అర్థాన్ని సంగ్రహంగా అనుగ్రహిస్తున్నారు మణవాళ మామూళ్ళు. ముడియాద ఆశైమిఘ అనేటువంటి దీంట్లో ముడియాద ఆశైమిఘ నశించినటువంటి ఆశ అధికమైంది. మయర్వరమది నలం అరుడుగయ్యాలే అడియే తొడంగి ఒరిగిరా ఆరాధ కాదలానదు అనుభవ అలాభత్తాలే అతిశయిక్క. ఆ భగవంతుడే ఆడవాళ్ళకి ఏం చేశారు? మయర్వర మదినలం అరుడ, అజ్ఞానమే మాత్రము లేని భక్తి రూపాపన్న జ్ఞానాన్ని అనుగ్రహించారు ఆడవాళ్ళకు పెరుమాడు. ఆ జ్ఞానంతో ఏం చేశారు? ఆరాధ కాదల్
ఎప్పుడు ఆడవాళ్ళ ఎంత అనుభవించినా కూడా తృప్తి తీరని ప్రేమ ఆడవాళ్ళకి. అది అది అనుభవ అలవర్తాలే. ప్రీతి పెరిగిపోయింది ఆయన అనుభవించాలని, అది లభించలేదు. లభించకపోవడం చేత ఆ ప్రీతి దుఃఖం పెరిగి ఆ కింద తిరువైమలో భాగవత స్వరూప నిరూపణకు కూడదారు భగవద్గీతాదిகள் ప్రస్తుతమాగా భాగవతుల యొక్క స్వరూపాన్ని నిరూపించడం కోసమని ఆయన కళ్యాణ గుణాలను ప్రస్తావించారు. అంటే అత్తాలే భక్తి అభివృద్ధియాగా ఆ భగవంతు యొక్క కళ్యాణ గుణాలు వినగానే ఆమె యొక్క భక్తి పెరిగిపోయింది. ముత్తు కరణంగల్ బాహ్య అభ్యంతర సకల కరణంగళం. బాహ్య ఆభ్యంతర అంటే ఆంతర అన్ని కరణాలు కూడా ముడియాద ఆశై మిగు ముత్తు కరణంగల్ జన్ను కరణ విశేషణమాగవం. ముడియాద ఆశై అంటే నశించని ఇంకా పెరిగిపోయి ఉన్నటువంటి ఆశతోటి కరణాలు తాము ఇంద్రియాలు అన్నీ కూడా అడియార్ తమ్మై విట్టు అంటే ఎమ్మయ్యాళం పరమారు అడియార్ తమ్మై విట్టు అనేటువంటి పదాన్ని ఎందుకు వాడారు మనవాళ్ళ మామూలు అంటే ఎమ్మై ఆళం పరవారు. ఆ భాగవతులు అంటే ఎవరనుకుంటున్నారు? మమ్మల్ని ఏలుకునేటువంటి స్వాములండి. ఎమ్మై ఆడుడై నాదరెన్ను మమ్మల్ని ఏలుకునేటువంటి పరమరంటే గొప్పవాళ్ళు, నాదరంటే స్వాములు. ఎమ్మై ఆడుడయ్యారుగా మమ్మల్ని ఏలుకునేటువంటి దాసులు, భగవంతుడి దాసులు అండి వాళ్ళు. ఎంపెరు మక్కల్ మాకు పెద్ద స్వాములు ఎవరంటే నిత్యసూర్ల వలె అని. ఎమ్మై అడిక్కుంపెరాక్కల్ మమ్మల్ని ఏలుకునేటువంటి ఉపకారకులు వాళ్ళు. ఎమ్మై జన్మ జన్మాంతరం కాపర్ మా జన్మలు అనేటువంటి జన్మ పరంపరలను తొలగింపచేసేటువంటి వాళ్ళు. ఎమ్మై నాలుగు ఉయ్యక్కొలుగిన్న అంబర్ ఎమ్మై నాలుగు ఉయ్యక్కొలుగిన మమ్మల్ని ఉజ్జీవింపచేసేటువంటి నంబర్ విశ్వాస పాత్రులు వాళ్ళు. ఎంత జుంకులంతాంగల్ అడియార్ ఎమ్మడియార్గల్ அடியார் தம்மடியார் அடியோங்கள் என்ன எப்படி சர்வ பிரகாரத்தாலும் சேஷிகளாக అనుసంధిக்கப்பட்ட శ్రీ వైష్ణవరుகளை విట్టు ఎన్ తొడుకులంతాంగల్ మా కులానికి మా కులంతో నమస్కరించేటువంటి భాగవతోత్తములు వాళ్ళు. ఆ భాగవత ఏది ఆ దాసత్వం ఎంతవరకు ఉండాలంటే 7 తరాల వరకు అని అడియార్గల్ తమ్ అడియార్ అడియోంగల్ అని ఈ రీతిగా అన్ని ప్రకారాలుగా కూడా వాళ్ళు స్వాములు అని అనుసంధించబడినటువంటి ఆ శ్రీ వైష్ణవులను విడిచిపెట్టి అవన్ పాలు పడియా పడింద పురుషార్థ కాట్టయ్యై కొలక్కుம்படியான அவன் இடத்திலே అవగాహిత్తు కరణంగళం తాము తద్విషయத்திலே ప్రవణరాయ్. అదిగో ఆయన విషయంలో పడింద పురుషార్థ కాష్టయ్యై కొలక్కుம்படியான పొందినటువంటి పురుషార్థ కాస్త ఏమిటి? భాగవత సంశ్లేషం, భాగవతుడికి దాసులుగా ఉండటమే కదా. అది కూడా నశించిపోయేటట్టుగా అవన్ ఎడత్తిలే అవగాహిత్తు. ఇదిగో భాగవత నిష్ఠ అంటే చర్మ పర్వం, మళ్ళా ఇప్పుడు భగవంతుడి యొక్క నిష్ఠలోకి వచ్చేసారు ఆళ్వారు అన్నట్టుగా. అదిగో పడింద పురుషార్థ కాస్తయ్యే కొలక్కుம்படியான పురుషార్థ కాస్తని పొందారు. ఏమిటి? చర్మపరమైనటువంటి భాగవతోత్తములే మాకు స్వాములు అని పాడినటువంటి ఆళ్వార్లు మళ్ళా అవనిడత్తిలే అవగాహిత్తు మళ్ళా పెరుమాళ దగ్గరికి వచ్చి కరణంగళం తాము తద్విషయత్తిలే ప్రవణరాయ్ తమ యొక్క ఇంద్రియాలు తాము కూడా భగవంతుడి విషయంలో ప్రావణ్యాన్ని కలిగినటువంటి వాళ్ళై గాత్రై శోకాభికర్షితై సంస్పృశేయం సకామాహం ఎన్నుంబడియాగా. అదిగో సీతాపిరాటి ఎలాగైతే ఈ మాసిపోయినటువంటి ఈ దీనితోటి నలిగి ఏది కృషించిపోయినటువంటి ఈ ఇంద్రియాలతోటి ఆయనని పొందాలి, ఆలింగనం చేసుకోవాలి, నా ఇంద్రియాలకి ఆయనకు స్పర్శ సౌభాగ్యం కావాలి అని కోరుకున్నట్టుగా ఒన్నొన్నిన్ செயல் விரும்ப உள்ளதெல்லாம் தாம் விரும்ப நெஞ்சமே நீனராக இருந்த என் தஞ்சனே வாசகமே எத்த அருள் செய்யும் வானவர்த்தம் நாயகனே கைகளால் தொழுதுன்னை கண்கள காண ஒருங்குள் என்னும் வாக்பாணி சற்று ஸ்தோத்திரங்களான இந்திரியங்கள் మనోవాక్పాణి చక్షుర్ వృత్తిகளை ఆశయపడుంబడియాగిరా. అదిగో ఎలాంటి ఆర్తి కలిగింది అంటే ఆయన్ని పొందాలి, ఆలింగనం చేసుకోవాలి అనే కాకుండా నిజమే నీ నగరాగా నా మనస్సునే ఆ పరమపదం కంటే కూడా గొప్పదానిగా భావించి ఉన్నటువంటి తంజనే ఓ ఉపకారకుడా.
అంతేకాదు వాచకమే ఏత్తు అరుள் చెయ్యం, నా వాక్ ఏం కోరుకుంటుంది, ఎంతకాలం ఉంటావయ్యా అక్కడ, నీకేమైనా బహుమతి ఇచ్చిందా, రా ఇక్కడికి రా అని పిలిచినట్టుగా వానవర్తం నాయకనే నిత్యసూరులకు నాయకుడైనటువంటి వాడా, కైగళాల తొజుతున్నాయి, నా చేతులారా నిన్ను నమస్కరిస్తానయ్యా అని, కణ్గల్ కాణ ఒరుంగొల్ ఎన్నో, నా నేత్రాలు నిన్ను చూడాలని ఆశపడుతూ ఉన్నాయ్యా అని, వాక్కు అంటే వాక్కు, పాణి చేతులు, చక్షు నేత్రాలు, స్తోత్ర చెవులు, ఇలా ఇంద్రియాలన్నీ కూడా మనస్సుతోటి తర్వాత ఇస్తున్నారు ఇంద్రియంగల్ మనహ వా పాణి చక్షు వృత్తిగలి ఆశయப்படுంబడి, మనస్సు యొక్క, వాక్కు యొక్క, శ్రీహస్తాల యొక్క, నేత్రాల యొక్క వృత్తులన్నిటినీ ఆశపడేటట్టుగా ఇంద్రియ వృత్తి నియమం ఇన్నిక్కే అవனை అనుభవిక్క వేండుంబడియాన. ఇంద్రియాలు కన్నుందంటే చూడటం మాత్రమే చేస్తుందండి, ఇది నియమం. చెవులు ఉన్నాయంటే వినటం మాత్రమే చేస్తుందండి, ఇది నియమము. అలాగా ఇంద్రియ వృత్తి నియమం ఇన్నిక్కే, ఇంద్రియ వృత్తి నియమం ఏమీ లేకుండా, ఈ ఇంద్రియం ఈ పనే చేయాలనే నియమం అనేటువంటిది ఏం లేకుండా அவனை అనుభవిక్క వేండుంబడియాన పెరువిడాయై ఉడయ్యనాయ్, ఆయన్ని అనుభవించేటట్లుగా పెరువిడాయే గొప్ప ఆర్తిని కలిగినటువంటి వారై ఆడవాళ్ళు, కీచొన్న కరణంగళిన్ విడాయే కరణియాన తాము ఒరువరు ఉడయ్యరాయ్, కింద చెప్పినటువంటి ఆ ఆర్తి అంతా కూడా ఈ ఇంద్రియాలకి కరణంగళిన్ విడాయేకు అరణియాన తాము, ఈ ఇంద్రియాలకి ఆర్తి కలగటానికి కారణమైనటువంటి వారెవరు, తాము ఆళ్వార్లే. అవனை అనుభవిక ఆశపడా, అలానే ఇంద్రియాలు ఎలా ఆశపడ్డాయి, తాను అలా అనుభవించాలని ఆశపడగా అంటే ఏమిటి వివరం, ఉన్నయ్యే అవివిన్ని ఆదరిக்கும் ఎనదావి ఎన్నుం பாவியேன் நெஞ்சும் புலம்ப பலகாலும் கூவியும் காணப்பெறா பெறேன் உனகோலம் என்னும் உன்னை என்னால் கண்டுகொள்வன் என்னும் உன்னை எண்ணான்னும் பொருந்தவன் என்னும் உன்னையே இருந்து இருந்து எத்தனை காலம் புலம்பவன் என்னுமிరే ఎవరుடைய ప్రావణ్యం ఇరుక్కుంబడి అంగై. అదిగో చివరి పాసురాల్లో వారు చెప్పినటువంటి ముందు ఇంద్రియాలకి ఉన్నటువంటి ఆర్తిని చెప్పి ఇప్పుడు ఆళ్వాళ్ళకు ఉన్నటువంటి ఆర్తిని చెప్పే పాసురాల్లో విషయాలు. ఉన్నయ్యే అవి విన్ని ఆదరిక్కుం ఎనదావి అని, నిన్నే విచ్ఛేదం లేకుండా పొందాలనుకుంటుంది నా ఆత్మ అని, పాపిష్టివాడినటువంటి నాతో సంబంధం కలిగి ఉండటం చేత ఈ మనస్సుకి కులంబ పలకాలం కూవియం కానప్పలేను, ఇలా మనస్సు ఇదైపోయేటట్టుగా ఇంత మొర పెట్టుకున్నా కూడా నిన్ను చూడలేకపోయానయ్యా అని, నిన్ను ఎప్పుడు నేను సేవిస్తాను అని, నిన్ను ఎప్పుడు నేను పొందుతాను అని, నిన్నే ఇరుందు నిన్నే అనేక సార్లు మొరలు పెట్టుకుంటూ పిలుస్తూ ఉన్నానయ్యా. ఎస్తనే కాలం పులంబువన్, ఎప్పుడు నువ్వు నాకు దర్శనమిస్తావు అని. ఎవరుடைய ప్రావణ్యం ఇరుక్కుంబడి, ఇది ఆళ్వాళ్ళకు ఉన్నటువంటి ప్రావణ్యము అని. துண்ணியதே மாறன் தன் சொல் இப்படி கரண கிராமத்தினுடையவும் கரணியான ஆழ்வார் தம்முடையவும் ஆர்த்தி அதிசயத்தை உடைத்தான ఆళ్వార్ సూక్తియాన తిరువాయిమొഴി. ఈ రీతిగా కరణ గ్రామత్తినుడయ్యవం, తన యొక్క ఇంద్రియాల సమూహాల యొక్క ఇంద్రియాలకు ఆధారమైనటువంటి తన ఇది కరణ కళేబరము యొక్కయు ఆడవాళ్ళు తమ యొక్క ఆర్తి అతిశయాన్ని కలిగినటువంటి ఆడవాళ్ళ యొక్క శ్రీ సూక్తి అయిన ఈ తిరువాయిమొഴి మిడైంద సొల్ ఎన్నుంబడి శబ్ద నిబిడమా ఇరుందరు, శబ్దాలతోటి గంభీరమైనటువంటి శబ్దాలతోటి కూర్చున్నటువంటిది ఈ తిరువాయిమొഴి అని. తున్నుదల్ అంటే నిరుక్కం, దగ్గరగా చేసినటువంటివి శబ్దాలు కలిగినటువంటివి ఈ తిరువాయిమొഴి. முடியாத ஆசை மிக முத்து கரணங்கள் அடியார் தம்மை விட்டு அவன் பால் படியா, ஒன்னொன்னின் செயல் விரும்பா உள்ளதெல்லாம் தான் விரும்பா, துண்ணியாரே மாறன் தன் சொல் ஆழ்வார் எம்பெருமானார் ஜீயர் திவ்ய திருவடிகளே சரணம். ஆச்சாரிய திவ்ய திருவடிகளே